నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? ఎవడో నోటు పడినట్టు మాట్లాడితే దానికి నేను సమాధానం ఎలా చెప్తాను? ఇది నేను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పాను. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని కొంత నమ్మకుడి ఈడెవడో అడిగాడని చెప్పి నన్ను కట్టమంటావు. నీకు సంబంధం ఏంటా? ఎవరో గొడవ, మా ఊర్లో గొడవ. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలపై దండయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు? కానీ ఈ మధ్య నేను హిందువుని, హిందూ సమాజానికి ప్రతినిధిని అని చెప్పుకునేందుకు మాత్రమే కాకుండా క్లియర్ కట్గా కనిపించేందుకు కరుంగాలి మాలని అలా బయట వేసుకొని షో ఆఫ్ చేస్తున్నారు త్రిబులార్. అంటే మతం ప్రమోషన్కి నువ్వు డబ్బులు ఇవ్వటానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నప్పుడు అలా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. అదే తప్పుని కూటమి సర్కార్ కూడా చేస్తోంది కదా. మరి నీకు ఇప్పుడే చెప్పాను కదా, దాని వై ఆర్ యు కాంట్రడిక్టింగ్? రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నటువంటి త్రిబులార్ రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేస్తున్నారు అని కొంతవరకు ఇది నిజంగా అనిపిస్తాం లేదా? నేను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పంటున్నా. టీడీపీతో ఇక కుదరదు, ట్రావెలింగ్ కష్టము అని మీరు డిసైడ్ అయ్యి బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యారట, నిజమేనా? నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? ఎక్కడైనా రామాలయంలో నంది ఉండటం మీరు చూసారా అని ప్రశ్నిస్తున్నారు. ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని కొంత నమ్మకుడి ఈడెవడో అడిగాడని చెప్పి నన్ను కట్టమంటావేంటి? విగ్రహాలు తెచ్చిపెట్టడం వేరు, ఎక్కడో నువ్వు ఎవడో మాట్లాడాడని చెప్పి అదే నిజం అనుకుంటే ఏం చేయాలి? నేను నిజమా కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. నిజం కాదని నేను చెప్తున్నా. నా గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని భయంకరమైన నిజాలు నాకు తెలిసాయి. తెలిసింది చెప్పు, నిజమా కాదని నేను చెప్తా. టీడీపీకి మీరు గుదిబండగా మారారు. మిమ్మల్ని వదిలించుకునేందుకు టీడీపీ అధినాయకత్వం విపరీతంగా ప్రయత్నిస్తోంది. ఆ పార్టీ నేతల పేర్లు చెప్పండి. నేను మిమ్మల్ని టీడీపీ అధిష్టానం అంతగా ప్రేమించేదే అయితే మీరు ఈ పార్టీకి మంత్రి అయి ఉండాలి. మీరు కడితే గొంతెనమ్మ గుడి కట్టండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ రామాలయం మాత్రం వద్దు అంటున్నారు వాళ్ళు. కానీ మీరు మాత్రం రామాలయ నిర్మాణం చేసి తీరుతాను అని చెప్పి ఒక క్యూఆర్ కోడ్ కట్టి మొత్తం అంతా కూడా మీరు పెట్టేస్తున్నారు. అసలు నీకు సంబంధం ఏంటా? ఎవరో గొడవ, మా ఊర్లో గొడవ. ఆంధ్రప్రదేశ్లో ఏం నడుస్తోంది, ఏం జరుగుతోంది అంటే రామాలయం వర్సెస్ చర్చ్ అంటున్నారు చాలామంది. అసలు ఎందుకు రచ్చంతా అని ప్రశ్నించే వాళ్ళు కూడా లేకపోలేదు. సమాధానం వెతుక్కోవాలి కదా. ఎందుకు రామాలయం పైనే ఇప్పుడు పట్టు, ఎందుకు చర్చిల కూల్చివేతే ఇప్పుడు అంత పంతం అనేటువంటిది కూడా ఇంకొక ప్రశ్న. ఇన్ని ప్రశ్నలు వెంటాడి వేధిస్తున్నటువంటి ఈ తరుణంలో ఖచ్చితంగా సమాధానం వెతుక్కొని తీరుదాం. లెట్స్ ఇన్వైట్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. త్రిబులార్ గారు నమస్తే. నమస్తే విజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులు అయింది మనం. నేను అందుకే మీకు ఫస్ట్లోనే థ్యాంక్ యూ చెప్తున్నాను, కనీసం ఇప్పటికైనా కూడా మనం కూర్చున్నందుకు. సార్, ఇంతకుముందు ఎప్పుడూ లేని చేంజ్ మీలో నేను ఒకటి క్లియర్ కట్గా గమనిస్తున్నాను, ఇప్పుడు కూడా నాకు కనిపిస్తుంది. ఏంటి సార్, ఆ మాల ఈ మధ్య చాలా బయటికి వేసుకొని తిరుగుతున్నారు? లేదు, ఇది కరంగా మాల అని నాకెవరో ఒక ఫ్రెండ్ ఇచ్చాడు. సో దీనివలన కాస్త ఇది నాకు యాక్సిడెంట్ అయ్యి ఇది ఇరిగింది కదా, అప్పుడు ఆ టైంలో ఇంచుమించు అప్పుడు ఆ తర్వాత నాకు ఇస్తే నేను నరదిష్టి ఎక్కువ ఉందా, నరఘోష ఎక్కువ ఉందా అని ఇవన్నీ ఏముంది నమ్మకాలే కదా. సో అట్లీస్ట్ నల్లతాడు, మెల్లో నల్లతాడు, చేతికి నల్లతాడు అనేది ఎప్పటి నుంచో ఉంది కదా మనకి, బ్లాక్. అవును సార్. సో ఆ బ్లాక్ కలర్ వాడితే నరఘోషకి మంచిది అని అంటారు. సో అందుకని అలా. కానీ ఈ మధ్య నేను హిందువుని, హిందూ సమాజానికి ప్రతినిధిని అని చెప్పుకునేందుకు మాత్రమే కాకుండా క్లియర్ కట్గా కనిపించేందుకు కరుంగాలి మాలని అలా బయట వేసుకొని షో ఆఫ్ చేస్తున్నారు త్రిబులార్. అంటే అనుకోవచ్చు అంటాను, నేనేమి ఖండించను దాన్ని, నేను ఖండించను. కాకపోతే ఒక్కటేంటంటే విజయ్, నాకు 2020 somewhere in May
నేను నా రచ్చబండ మొదలుపెట్టా ఢిల్లీలో. ఇప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే నేను మాట్లాడుతున్నానో అంటే ఇదేమో స్పెసిఫిక్గా వచ్చి విత్ రిగార్డ్ టు ద టెంపుల్. అక్కడ ఎప్పటి నుంచో ఉన్నది సరే, ఏదో ఇంకా ఫ్లాష్ బ్యాక్ సాక్షి చూసి నేను అక్కడికి వెళ్ళి సాక్షి వాళ్ళు రాస్తే అక్కడికి వెళ్ళి వాళ్ళేమో నన్నే ఆలయ ప్రవేశం నిషేధం అని చెప్పి ఆ మీదకి వస్తే అదంతా అది ఇప్పుడు టీవీ చూసే వాళ్ళందరికీ తెలుసు. బట్ నేను చెప్పే పాయింట్ ఈ రిజర్వేషన్స్ గురించి, ఎస్సీ అట్రాసిటీ కేసెస్ గురించి అప్పట్లోనే నేను ఆంధ్రాకి వస్తాననే భయంతో జగన్మోహన్ రెడ్డి అనుచరులు నా మీద ప్రతి పోలీస్ స్టేషన్లో నా కాన్స్టిట్యున్సీలో ఎంట్రీ లెవెల్లో ఉన్న 4 మూలల నుంచి ఉన్న ఎట్నుంచి నేను వచ్చినా కూడా అక్కడ నన్ను అరెస్ట్ చేయడానికి అన్ని పోలీస్ స్టేషన్లో ఒక్కొక్క ఎస్సీ అట్రాసిటీ కేసు వేరియస్ సభ్యులతో పెట్టించాడు. ఒకటి కెనడీ, ఇంకొకటి జాన్, అలా ఉన్నాయి పేర్లు కూడా. కేవలం మిమ్మల్ని అడ్డుకోవటానికి, నన్ను అడ్డుకోవడానికి అప్పుడు ఈ ఎస్సీ అట్రాసిటీ అనే చట్టాన్ని వాడారు. సో అప్పుడు నేనేదో మళ్ళీ కోర్టుకి అంటే దుర్వినియోగం చేశారంట. కరెక్టే, అంతే. వాళ్ళు అదే దాని అర్థం అదే. నువ్వు కొంచెం స్పష్టంగా చెప్పావు, నేను మర్యాదగా చెప్పాను. సో అది అప్పుడు నేను మళ్ళీ స్టేలు తెచ్చుకోవటం, చాలా స్టే అంటే వెంటనే రాదు. సో ఆ స్టే తెచ్చుకోవటం, ఈ ప్రాసెస్ అంతా నేను చూసి అసలు ఏంటిది, నాకు తెలిసిన చట్టం నేను కులంతో ఎవరినన్నా కులం పేరుతో 10 మందిలో అవమానిస్తే వాళ్ళు అది పెట్టవచ్చు. నేను వస్తానన్నాను, వెళ్ళను కూడా లేదు, ఢిల్లీలోనే ఉన్నాను. అయినప్పటికీ ఎవరిదో మనోభావాలు, నేను ఏదో విషయం మాట్లాడితే ఆ విషయంలో ఒక ఎస్సీ కమ్యూనిటీకి చెందిన నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక అతను కంప్లైంట్ ఇచ్చేస్తే రూలు రైము లేకుండా ఆ పోలీస్ స్టేషన్లో ఆ ఎస్ఐ ఏమో అతనేమో కేసు రిజిస్టర్ చేసేసి వాళ్ళు ప్రైజ్ మనీలు తీసేసుకుంటే, సో అప్పుడు నేను చాలా గట్టిగా మాట్లాడా. అసలు వీళ్ళకి అర్హత లేదు, ఏ క్రిస్టియన్ కెనాట్ ఫైల్ అన్ ఎస్సీ అట్రాసిటీ కేస్ అని నేను అప్పుడే ఎన్నోసార్లు నేను అప్పుడు చెప్పాను. అప్పుడే ఈ చర్చిలకి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఆ సమయంలోనే పాస్టర్లకి డబ్బులు ఇస్తాను అని స్కీమ్ పెట్టాడు. యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఇట్స్ ఫ్రాడ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్. యు ఆర్ నాట్ సపోజ్ టు గివ్. The government is not supposed to encourage any religion. For our information, when earlier government of India with ignorance or whatever may be the reason, అది మన మక్కా వెళ్ళటానికి హజ్ యాత్రకి ఫైనాన్స్ చేసేది ఫ్రీగా. సో సబ్సిక్వెంట్ టు సుప్రీం కోర్ట్ డైరెక్షన్, taxpayer money should not be used for religious purposes అని ఉన్న క్లాజ్ మీద ఎవరో సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది ఆపేయమని చెప్పి ఏమని ఆల్టర్నేటివ్ ఏం చెప్పిందంటే, వెల్ఫేర్ కోసం మీరు ఖర్చు పెడితే తప్పు లేదు. సో ఫర్ మైనారిటీస్ వాట్ ఎవర్ ఫండ్ యూ వాంట్ టు గివ్, డోంట్ ప్రమోట్ one religion aspects, their own to follow their religion faith. వాళ్ళ వెనకబాటుతనానికి ఉంటే మైనారిటీ అని వాళ్ళ ఎడ్యుకేషన్కి వాళ్ళ అభ్యున్నతికి నువ్వు ఖర్చు పెట్టు ట్యాక్స్ పేయర్ మనీ, దట్ ఈస్ అలౌడ్. అండ్ ఈవెన్ దే యాక్చువల్గా ఈ తీర్పు ఇచ్చింది అల్తమస్ కబీర్, ముస్లిం జడ్జి గారు, సుప్రీంకోర్టు జడ్జి గారు. ఆయన కూడా చెప్పింది ఏంటంటే, ఈవెన్ ఇన్ ఇస్లాం when great Muhammad Prophet submitted the Quran, అప్పుడే అక్కడికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఆ స్తోమత ఉన్న వాళ్ళే తప్ప అందరూ వెళ్ళాలి అని మటుకు అనుకోవద్దు. ఆ స్తోమత ఉంటేనే, అడుక్కుని వెళ్ళటానికి వీల్లేదు. ఎవరి సహాయంతో కాదు, నీ అంతటి నువ్వు వెళ్ళగలగాలి అని కూడా ఉంది అని నేను ఐ రెడ్ దట్ జడ్జ్మెంట్. సో ఈవెన్ మొహమ్మద్ ప్రాఫెట్ ఆయన చెప్పింది కూడా అదే. సో అంచేత ఇలాగ మనం ఇచ్చి ఈ ప్రమోట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఆ అమౌంట్ని ట్యాక్స్ పేయర్ మనీని వారి అభ్యున్నతి కోసం
ఖర్చు పెట్టండి, నాట్ ఫర్ రిలీజియస్ ప్రమోషన్ అని చెప్పడం కూడా జరిగింది. ఇక్కడ పాస్టర్స్కి డబ్బులు ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్లో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. అప్పుడు నేను దాన్ని కూడా ఇన్ఫ్యాక్ట్ ఐ హ్యాడ్ రిటర్న్ లెటర్స్, ఐ హ్యాడ్ గివెన్ కంప్లైంట్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఇన్కరెక్ట్. చర్చిలు కడతానికి డబ్బులు ఇవ్వటం. సో ఈ సందర్భంగా కొంతమంది తెలియక ఏమంటారంటే మరి దేవాలయాలకు డబ్బులు ఇస్తున్నారు కదా అని. అసలు దేవాలయాల డబ్బులన్నీ ప్రభుత్వం తీసేసుకుంటుంది. ఎండోమెంట్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు ఆ డబ్బు తీసుకుని ఆ డబ్బులో కొంత తిరిగి ఖర్చు పెడుతున్నారు, కొంత అర్చకులకు కానీ ధూపదీప నైవేద్యాల కోసం కానీ. సో దానికి పెద్ద ప్రాసెస్, మళ్ళీ దానికి అప్లై చేసుకుంటాం, వారు కరుణించాలి, పైవారు కరుణించి ఇస్తారు. ఇవన్నీ అసలు అవసరం ఉన్న చోట ఇవ్వట్లా. ఎందుకంటే ఆ ఇన్కమ్ అంతా గవర్నమెంట్ తీసుకుని ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయింది. అట్లీస్ట్ దేవాలయం డబ్బులు దేవాలయానికి ఇవ్వటం. సో గతంలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి. బట్ వేరాజ్ చర్చ్ నుంచి దమ్మిడి ఆదాయం ప్రభుత్వానికి రాదు. దమ్మిడి రాదు, నిజమే రాదు. అది ఎవరి కాళ్ళకి ప్రైవేట్ ఆదాయం. అది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా, సెల్ఫ్ సపోర్టింగ్ ఇండస్ట్రీ లాగా కూడా అయిందంటంలో ఎటువంటి సందేహం లేదు. సో నీ నుంచి ప్రభుత్వానికి ఆదాయం రానప్పుడు మతం ప్రమోషన్కి నువ్వు డబ్బులు ఇవ్వటానికి లేదు అని చెప్పి సుప్రీంకోర్టు రాజ్యాంగంలో ఉండి సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఉన్నప్పుడు అలా ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా, ఎందుకంటే పాస్టర్లకి వేతనాలు ఇస్తున్నారు, నెలవారీ వేతనాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఆరోపించారు. ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి మీరు యూ ఫైల్డ్ సుప్రీంకోర్టు. ఇప్పుడు కూడా ఇస్తున్నారు అంటావు. అంతే కదా సార్. ఇప్పుడు అదే తప్పుని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మీ కూటమి సర్కార్ కూడా చేస్తోంది కదా. మరి నేను నీకు ఎప్పుడు చెప్పాను? ఇప్పుడు మన ఇంటర్వ్యూ ఇప్పుడే కదా. అవును సార్, మాట్లాడుకుంటున్నాం. నీకు ఇప్పుడే చెప్పాను కదా. అవును. దెన్ వై ఆర్ యు కాంట్రడిక్టింగ్? క్లారిటీ కోసం అడుగుతున్నాను. ఇప్పుడే చెప్పాను కదా, క్లారిటీ ఇస్తాను. మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. నేను నీకు చెప్పింది ఇప్పుడే. తప్పు ఎక్కడ ఉన్నా, తప్పు ఎలా నేను చెప్తాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్పా. డన్. రేపు వ్యతిరేకిస్తారు. అరే నేను వ్యతిరేకించి ఇప్పుడు కదా, రేపు కూడా ఇదే స్టాండ్ మీద ఉంటారా? నో, ఇట్స్ బీన్ మై స్టాండ్ ఫర్ ద పాస్ట్ 5 years సిన్స్ 2020 అని నేను ఇప్పుడు రీట్రేట్ చేశా. అంటే ఏంటి ఇప్పుడు రీట్రేట్ ఎందుకు చేశాను? లేకపోతే ఎక్కడ దొంగలు అక్కడే గప్చి మూసు కూర్చునేవాడు కదా. అంతే. బట్ వై డిడ్ ఐ సే దిస్ నౌ? వై డిడ్ ఐ రీట్రేట్? బికాస్ a mistake is a mistake, whoever does it. Okay. It's against constitution. That's what I am telling. Exactly. సార్, నిజమే. భారత రాజ్యాంగ స్ఫూర్తిని ఎవరు సమాధి చేసినా కూడా తప్పే. ఒక మతాన్ని ప్రమోట్ చేయకూడదు. అది ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా కూడా. ఇది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం. ఇది ప్రభుత్వానికి తెలియదా? తెలిసి కూడా ఓట్ల రాజకీయాల్లో నటిస్తున్నారా అందరూ? అదే ఇది జనరలైజేషన్. ఎందుకంటే ఓట్ల కోసం కొన్ని పనులు చేస్తున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేయొద్దు. అవసరమైతే రాజ్యాంగాన్ని మార్చి చేసుకోండి అంటున్నా. ఓకే, సవరణ చేయండి అవసరమైతే సవరణ చేసుకోండి. అంతేగాని సవరణ చేయకుండా మనమే రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఐ విల్ హ్యావ్ ట్రూ ఫెయిత్ అండ్ ఎలిజెన్స్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి మాట్లాడి ప్రమాణం చేసి అంత స్పష్టంగా రాసున్న దాన్ని మరి మనమే కాంట్రడిక్టింగ్గా వెళ్ళటం అనేది సమంజసం కాదు. అగైన్ ఐఎమ్ టెల్లింగ్, దిస్ ఈజ్ మై ఇండివిజువల్ ఒపీనియన్. దిస్ ఈజ్ నాట్ పార్టీస్ ఒపీనియన్. This is my individual opinion as a person who is presently in a constitutional post, and even if I am not in a constitutional post, ఒక ఎమ్మెల్యేగా అయినా కూడా
నేను రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటాను అనే ప్రమాణం చేయాలి ఎనీ ఎమ్మెల్యే. రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటానని ప్రమాణం చేశాను కనుక దురదృష్టమో అదృష్టమో రాజ్యాంగాన్ని క్షుణ్ణంగా చదువుకునే అవకాశం నాకు ఢిల్లీలో ఖాళీగా కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు కనుక నేను తూచా తప్పకుండా కూర్చున్నారు సార్. వైసీపీని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి అని ఏకి పారేస్తే రచ్చబండని బట్టి మళ్ళీ మీరు ఖాళీ కూర్చుని చెప్పి అబద్ధం ఎందుకు చెప్తారు మీరు అట్లా? అర్ధసత్యం. ఇదే నగ్న సత్యం. అర్ధసత్యం కాదు, ఇదే నగ్న సత్యం సార్. సార్ ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగ స్ఫూర్తి, రాజ్యాంగంలో ఏముందో మీరు అన్నీ చెప్తున్నారు. ఇక్కడే మీరు ఒక సీరియస్ అలిగేషన్ కూడా ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం గురించి, రాజ్యాంగ స్ఫూర్తి గురించి మాట్లాడుతున్నటువంటి RRR రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తిని సమాధి చేస్తున్నారు అని కొంతవరకు ఇది నిజంగా అనిపిస్తాం లేదా? ఎగ్జాంపుల్ చెప్తే తెలుసుకుంటా. అంటే కొన్ని లిమిటేషన్స్ దాటి మీరు మాట్లాడుతున్నారు. అదే ఎక్కడ డిప్యూటీ స్పీకర్ చైర్కి మీరు ఇవ్వటం లేదు. ఎక్కడ అదే 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 ఐ వుడ్ లైక్ టు నో. స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్, ఎందుకంటే చాలామంది సో కాల్డ్ సెల్ఫ్ డిక్లేర్డ్ జీనియస్ పీపుల్ హూ ఆర్ స్వయం ప్రకటిత మేధావులు అంటున్నారు. ఎప్పుడు ఇంత పాజిటివ్గా మాట్లాడారు? అదే అంటే నీతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. సార్ సో వాళ్ళు ఏంటంటే అసలు యాజ్ ఇట్ ఈస్గా అంబేద్కర్ గారు మళ్ళీ పుట్టాడు, నా రూపంలో పుట్టాడు అన్నట్టుగా ఆ రూపంలో తిరిగేవాళ్ళు. సో వాళ్ళు ఎవరు సార్ వాళ్ళు? నీకు తెలుసు కదా, బ్లూ కోట్ వేసుకుని ఎవరు తిరుగుతారు. సో ఆయన పేరు కూడా పెట్టుకుని ఆర్గనైజేషన్లు పెట్టారు, పార్టీలు పెట్టారు. సో వారన్నమాట. సో వాళ్ళు చెప్తున్నారు అసలు ఆ పోస్ట్లో ఉండి ఇది చేయకూడదు అది చేయకూడదు అని. సో ఫస్ట్ ఆయన ఏమన్నాడు, ఒక ఫుల్ అదే ఆయన పార్టీ పెట్టిన ఆయన జడా శ్రావణ్ గారు అసలు ఈ పోస్ట్లో ప్రమాణం చేసిన వెంటనే పార్టీకి రాజీనామా చేయాలి కదా, హ్యాడ్ టు టాక్ అబౌట్. అసలు నీకు కాన్స్టిట్యూషన్ తెలీదా? నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రాసుకోరా ప్రెసిడెంట్కి ఒక కంప్లైంట్ అని చెప్పి అసలు వీడు ఇలాగ రాజీనామా చేయాలి, డిప్యూటీ స్పీకర్ అన్నాడు, ఒక పార్టీలో ఎలా ఉంటాడు, రాజీనామా చేయాలి అన్నాడు. పిచ్చోడా, చదువుకోరా. ఎక్కడా కూడా ఒకవేళ రాజీనామా చేస్తే 10th షెడ్యూల్ ప్రకారం డిస్క్వాలిఫికేషన్ అప్లై కాదు, అంతే తప్ప రాజీనామా చేయాలని లేదు. 84లో ఆ 10th షెడ్యూల్లో డిస్క్వాలిఫికేషన్ ఇంక్లూడ్ చేసిన తర్వాత ఒక్క లోక్సభ స్పీకర్ కానీ ఏ అసెంబ్లీలో ఏ స్పీకర్ కానీ పార్టీలకి రాజీనామా చేయక్కర్లేదు ఉంది అందులో. కావాలి అని ఎవరైనా చేస్తే దే విల్ నాట్ ఫాల్ అండర్ this disqualification, and after the tenure as speaker or deputy speaker they can choose. They can go back to their party or whichever party they want, but రాజీనామా చేయవలసిన అవసరం లేదు. when they are sitting on the chair they have to be apolitical, న్యూట్రల్గా ఉండాలి. ఆ చైర్లో ఉన్నప్పుడు పార్టీ రిజైన్ కావాలంటే చెయ్యొచ్చు. యాంటీ నిరోధక ఈ చట్టం అప్లై కాదు అని ఉంది. అది ఆ ఫండమెంటల్ కూడా తెలియకుండా అతను స్ఫూర్తి లేదు, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి అది ఇది అని చెప్పి అతను మాట్లాడేశాడు. మాట్లాడటం మాత్రమే కాకుండా ప్రెసిడెంట్ కూడా కంప్లైంట్ చేశారు కదా. అదే. సో అలా ఏదో రాసుకుంటూ ఉంటాడు ఆయన ఉత్తరాలు. అలాగ మాట్లాడారు. అది చూసి చాలామంది డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, ఎక్కడ నేను విరుద్ధంగా మాట్లాడానో నాకు తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. ఎందుకంటే నేను ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నా. నువ్వు దడ సాయి కుమార్లా మాట్లాడతావు. నేను మాట్లాడవచ్చు చాలాసార్లు స్పీడ్గా, కానీ నేను ఏ తప్పు దొరలకూడదు, నేను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు దొరుకుతుందా అని చెప్పి ఎంతోమంది కాసు కూర్చుంటారు. అందుకని నేను మాట్లాడుతున్నప్పుడే కొంచెం ఆచితూచి మైండ్లోనే కొంచెం ఏం మాట్లాడుతున్నావురా, కామన్ సెన్స్ మాట్లాడుతున్నావా లేదా అన్నది ఆలోచించుకునే మాట్లాడతా. ఒకవేళ ఏదన్నా అది దాటి మాట్లాడితే నువ్వు నాకు చెప్తే నేను సరి చేసుకుంటా, లేకపోతే నిన్ను సరి చేస్తా. సర్వసాధారణంగా స్పీకర్ స్థానంలో, డిప్యూటీ స్పీకర్ స్థానంలో, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ స్థానంలో ఉండేటువంటి వాళ్ళు
నోటికి కాస్త తాళం వేసుకొని ఉంటూ వస్తారు ఇప్పటి వరకు. మన పొలిటికల్ ట్రాక్ రికార్డ్ చూస్తే అది అర్థమైపోతుంది కదండి సార్. కానీ మీరు మాత్రం ఇలా కాదు. మీ నేను కాన్స్టిట్యూన్సీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడానో చెప్పంటున్నా. వాళ్ళు ఎవడో మాట్లాడలేదు, నువ్వు మాట్లాడుతున్నావు అంటే నేనేం చేయను? పొలిటికల్ కామెంట్స్ కానీ లేకపోతే పొలిటికల్ విమర్శలు కానీ చేయరు కదా ఈ స్థానంలో కూర్చున్నప్పుడు. నేను ఇప్పుడు ఏం చేశాను? ఇప్పుడు చేయలేదు. ఇప్పుడు మనం కూర్చున్నప్పుడు చేయలేదు. కాదు అదే అడుగుతున్నా. ఇంతకు మునుపు నేను డిప్యూటీ స్పీకర్ కాక మునుపు ఎస్, అప్పుడు నేను ప్యూర్ పొలిటీషియన్ని. ఈ పోస్ట్లోకి వచ్చిన తర్వాత నేను రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఏం మాట్లాడాను? మాట్లాడలేదు. నేను అసలు పార్టీ సిద్ధాంతం అయినప్పటికీ, పార్టీ ఏది పాస్టర్లకు డబ్బులు ఇవ్వటం అయినప్పటికీ కూడా అది రాజ్యాంగబద్ధం కాదు అని రాజ్యాంగం గురించి చెప్పిన ఉన్నాయి. గతంలోనూ చెప్పాను, ఇప్పుడు చెప్పా. ఓకే, అసలు నేను ఫాలో అవ్వడానికి ఏముంది రాజ్యాంగాన్ని? ఎక్కడో లింక్ ఉంటుంది. డెఫినెట్గా నేను ఈ పోస్ట్లో ఉన్నాను అన్న సబ్కాన్షియస్ మైండ్లో ఎప్పుడు అది నన్ను కొడతానే ఉంటుంది. ఓకే, అందుకనే నేను ఇంత కంట్రోల్లో ఉన్నా. మిమ్మల్ని కంట్రోల్లో పెట్టడానికే డిప్యూటీ స్పీకర్ పదవి ఏమో అయ్యుండొచ్చు. అయినా కూడా మీరు కంట్రోల్లో లేరు కదా సార్, కొంతవరకు ఉన్నారు. కంట్రోల్లోనే ఉన్నా, రాజ్యాంగబద్ధంగా ఉన్నా. దీని మీద డీటెయిల్గా మాట్లాడదాం సార్. డీటెయిల్గా మాట్లాడబోయే ముందు సార్ నాకు ఒకటి కన్ఫర్మ్ చేయండి. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అయితే మీరు టీడీపీలోనే ఉన్నారు, టీడీపీతోనే ఉన్నారు. కన్ఫర్మ్ ఇట్. ఎస్, టీడీపీలోనే ఉన్నారు, టీడీపీతోనే ఉన్నారుగా. 100% నేను ఆ పార్టీలోనే ఉన్నాను. నో డౌట్. సార్, రాబోయే రోజుల్లో టీడీపీతో ఇక కుదరదు, ట్రావెలింగ్ కష్టము అని మీరు డిసైడ్ అయ్యి బీజేపీలో జాయిన్ అవుదామని చెప్పి డిసైడ్ అయ్యారట, నిజమేనా? పచ్చి అబద్ధము. ఒకవేళ మీరు చెప్తున్నట్లు ఇదే అబద్ధం అనుకుంటే, టీడీపీలో నో బెర్త్ కాబట్టి బీజేపీ రిలీజియన్ పాలిటిక్స్ని త్రిబుల్ ఆర్ అలవర్చుకున్నారు అని. రిలీజియన్ పాలిటిక్స్ అంటే అసలు నాకు నెక్స్ట్ ఎలక్షన్లో టీడీపీ టికెట్ ఇవ్వదని కూడా నువ్వే డిసైడ్ అయిపోయావా? నేనెవరు సార్ డిసైడ్? మరి నాకు చాలా మంది చెప్తున్నారు అట్లా. నేను ఎవరో నోటుకు వచ్చినట్టు మాట్లాడితే దానికి నేను సమాధానం ఎలా చెప్తాను విజయ్? ఎవరో నోటుకు వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే నేనేం చేయను? నాకు మా ముఖ్యమంత్రి గారికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మాకు మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి చక్కటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. నేను ఎక్కడైనా కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉన్నట్టు నాకు అనిపిస్తే అది చెప్పే వాక్ స్వాతంత్రం మా పార్టీలో ఉంది. అది ఉంది కనుకే నేను కాన్స్టిట్యూషనల్ స్ఫూర్తికి విరుద్ధంగా ఏదన్నా నాకు అనిపిస్తే, ప్రస్తుతం నేను రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్నాను కాబట్టి, ఐఎమ్ సపోజ్ టు బి ఎ పొలిటికల్ కాబట్టి, పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందులోనే ఉన్న ఆ డిస్టెన్స్ నేను మెయింటైన్ చేస్తున్నా. ఎలా? మా పార్టీ ఏదన్నా సమావేశాలు, పార్టీ ఎమ్మెల్యేలు పిలిచిన సమావేశాలకు నేను వెళ్ళను, మహానాళ్ళు ఇటువంటి కార్యక్రమాలకు నేను వెళ్ళను. సో ఇటువంటి పార్టీ కార్యక్రమాలకి నేను చాలా దూరంగా ఉన్నా. ఆఖరికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నా కాన్స్టిట్యున్సీకి ఎప్పుడు రాలా. వస్తే నేను ఎమ్మెల్యేగా, లోకల్ ఎమ్మెల్యేగా నేను వెళ్ళాలి. కానీ మా జిల్లాలో 2-3 కార్యక్రమాలు జరిగినాయి. ఒకసారి తణుకు వచ్చారు, ఇంకోసారి ఆచంట వచ్చారు, ఉమ్మడి జిల్లాలో అయితే ఏలూరు వచ్చారు, ఇంకెక్కడికో వచ్చారు. ఐ డి నాట్ గో. వెళ్ళలేదు, నిజమే. సో ఐ నో మై లిమిటేషన్స్, హౌ టు గివ్ రెస్పెక్ట్ టు ద పోస్ట్ ఆర్ హౌ టు గెట్ రెస్పెక్ట్ టు ద పోస్ట్ అనేదాన్ని నేను ఎప్పుడూ ఆలోచించుకుంటూనే ఉంటాను. దట్ డజంట్ మీన్ దేర్ ఈస్ ఎనీ గ్యాప్. ఇట్స్ క్లియర్. దేర్ ఈస్ నో గ్యాప్. వి ఆర్ వెరీ క్లోజ్. దేర్ ఈస్ నో గ్యాప్. నా పోస్ట్లో ఉన్న లిమిటేషన్స్ ఆయనకి తెలుసు కాబట్టి, సో హీ ఈజ్ ద మ్యాన్ హూ కెన్ అండర్స్టాండ్ ద డెలికేసీస్
ఎందుకంటే నాకు ఆయన అంటే ఇష్టం ఉండొచ్చు, బట్ నేను ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆ పదవికి ఉన్న గౌరవాన్ని గతంలో ఎంతోమంది తీసేసి ఉండొచ్చు, అది వేరే విషయం. బట్ ఆ పదవికి ఉన్న గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా నా మీద ఉంది. కాబట్టి ఐ అవాయిడ్ డైరెక్ట్ పార్టీ మీటింగ్స్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు ఉంది, ఇందులో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏ బీజేపీ ఎమ్మెల్యే చర్చిలపై దండయాత్ర ప్రకటించలేదు, రామాలయ నిర్మాణానికి పంతం పట్టు పట్టలేదు. మీరు డిఫరెంట్. ఉండి కాన్స్టిట్యున్సీలో చర్చిలపై దండయాత్ర ఎందుకు స్టార్ట్ చేశారు? నేను అసలు చర్చిలపై దండయాత్ర మొదలుపెట్ల. ఎలా వచ్చింది అంటే అంటే గతంలో కొన్ని అపనిందలు నా మీద వేశారు. అదేంటంటే కాలువగట్ల పక్కన ఆక్రమణలు ఉంటే సో నేను అవన్నీ తొలగించడం జరిగింది. వాళ్ళందరికీ హౌస్ సైట్లు ఇచ్చే తొలగించడం జరిగింది. అలాగ కాలువగట్ల మీద అక్రమంగా కట్టిన ఇళ్ళ మధ్యన అక్కడో చర్చ్ కూడా వచ్చింది. ఓకే, చిన్న చిన్న షెడ్లు చర్చిలాగా. ఆ ఇళ్లతో పాటు ఆ కాలువగట్ల మీద 2 3 ఆ చర్చిలు కూడా తీసేయటం జరిగింది. అలాగే ఒక రామాలయం, ఇప్పుడు కడతానన్న రామాలయం గురించే మాట్లాడుతున్నారు అందరూ. కాళ్ళ అనే గ్రామంలో ఎప్పుడో రోడ్డు మధ్యన ఎప్పుడో కట్టారు. రోడ్డు మధ్యన అక్కడ ఎప్పుడు ట్రాఫిక్ జామే, ఉన్నదే చిన్న రోడ్డు, ఆ రోడ్డు మధ్యలో ఇది ఎప్పుడు ట్రాఫిక్ జామే. నేను గ్రామస్తులందరినీ కన్విన్స్ చేసి ఆ ఒరిజినల్గా గుడి ఎవరు కట్టారో వాళ్ళని కన్విన్స్ చేసి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి నేను స్వయంగా నా సొంత డబ్బు 10 లక్షల రూపాయలు ముందు అక్కడ డిపాజిట్ చేసి, రేపు టీటీడీ నిధులు కూడా ఇప్పుడు దేవాలయాలకు ఇస్తున్నారు, ఆ నిధులు వస్తే అది ఇది కలిపి మీకు ఇష్టం వచ్చిన రీతిలో మీరు కట్టుకోండి అని చెప్పి. ఏ గుడి సార్ అది? రామాలయం, అది కూడా కాళ్ళ అనే మండలంలో. అక్కడ అంత అరేంజ్మెంట్ చేసి ప్రజల సౌకర్యార్థం నేను 10 లక్షలు పోగొట్టుకుంటాను తప్ప నాకు కలిసి వచ్చింది ఏమీ లేదు. అక్కడ వదిలేస్తే ఏముంది మనకని నేను వాళ్ళని కన్విన్స్ చేసి ఆ దేవాలయం ఇంకో పక్కన ఆ ఊర్లో ఒక పాండురంగ స్వామి దేవాలయం ఉంటే ఆ దేవాలయం పక్కన ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆ స్థలంలో ఆ దేవాలయానికి చెందిన భూమిలోనే దీన్ని కూడా అక్కడ పునఃప్రతిష్టకి అది రేపు ఐ థింక్ ఈ నెలలోనే శంకుస్థాపన కూడా ఉంది ఆ టెంపుల్ కూడా. సో అంత అరేంజ్మెంట్ చేసాం. అంటే ఇది చర్చ్ కొట్టేయటం గుడిని చేయటం అన్నది కాదు కాన్సెప్ట్. ప్రజలకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి చెప్పి కన్విన్స్ చేసి చేస్తున్నాం. అసలు అక్రమంగా కాలువగట్టు మీద ఇళ్ళన్నీ తీసేస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ ఒక చిన్న షెడ్ చర్చ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, అటువంటివి తీసేయడం జరిగింది. అక్కడ ఒక హనుమంతుడి దేవాలయం ఉంది, అది కూడా వాటితో పాటు అది కూడా తీసాం. ఐ సాల్యూట్ యూ ఆన్ ద రికార్డ్ సార్, బికాజ్ ఎందుకంటే వాళ్ళని కన్విన్స్ చేసి ట్రాఫిక్కి అడ్డుగా ఉన్నటువంటి ఆ గుడిని వేరే చోట నిర్మించడం అనేటువంటిది నిజంగా ఇట్స్ ఎ గ్రేటెస్ట్ థింగ్. బట్ మై క్వశ్చన్ ఈస్, మీ కాన్స్టిట్యున్సీలో మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఎన్నో ప్రార్థనాలయాలు ఉన్నాయి, గుడులు ఉన్నాయి, మసీదులు ఉన్నాయి, చర్చిలు ఉన్నాయి. వీటన్నింటిపై కూడా మీ ఫోకస్ అలాగే ఉంటుందా, మీ స్టెప్ అలాగే ఉంటుందా? నేను ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఈ రామాలయం వరకు వచ్చేటప్పటికి అక్కడ ఎప్పటి నుంచో ఉన్న ఒక ఆలయం అది డంపింగ్ యార్డ్గా మారింది అని చెప్పి తెలుసుకొని అది క్లీన్ చేయండి ముందు అని అన్నప్పుడు, ఇప్పుడు ఆకివీళ్ళలో దేవాలయం అది క్లీన్ చేయడానికి వచ్చిన వాళ్ళని కొడతానికి వచ్చారు ఫస్ట్. ఓకే, విచ్ ఈస్ అకార్డింగ్ టు మీ విచ్ ఈస్ రాంగ్. ఒక దేవాలయం క్లీన్ చేయటానికి వస్తే అసలు మీరు క్లీన్ చేయడానికి వీల్లేదంటాం అనేది అన్యాయం, దారుణం. అందుకని నేను వెళ్ళా స్పాట్లోకి. అంతే, నాకు పర్మిషన్ లేదు, మీరు రావద్దు, ఇక్కడ అందరూ మేము మతం మారిపోయాం అని చెప్పడం జరిగింది. మీరు అసలు ఇక్కడ దీన్ని ఇంకా వదిలేయాల్సిందే తప్ప మేమేం కావాలంటే అది చేసుకుంటాం, యువర్ నో బడీ అన్నది ఎవరిని, లోకల్ ఎమ్మెల్యేని. యువర్ నో బడీ, ఇది మాది అని. సో ఇది ఇక్కడ ఇలా వదిలేస్తే
ఏంట్రా పరిస్థితి? రేపు పొద్దున్న దాన్నేమో ఉన్నదాన్ని డంపింగ్ యార్డ్గా మార్చారు, రాకూడదు అంటున్నారు. రేపు ఇంకో దాన్ని కూడా డంపింగ్ యార్డ్ చేయరనే ఉంది. ఎనీథింగ్ మే హ్యాపన్. సార్, ఎవరో క్లీన్ చేయడానికి వెళితే అక్కడ ఉన్న వాళ్ళు కొట్టారు అని మీరు చెప్తున్నారు. వాళ్ళు వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చారు, మీ దగ్గర వాపోయారని చెప్తున్నారు. మీరే ఇంకొక దగ్గర సాక్షిలో ఒక కథనం వచ్చింది, ఆ కథనం నన్ను కదిలించింది అంటున్నారు. అదే ఆ కథనం నన్ను కదిలించిన వెంటనే మార్చ్ 7వ తారీఖు ఆ కథనం నన్ను కదిలించిన వెంటనే నేను ఫోన్ చేసి ఆ రోజు విజయవాడలో ఉన్నా. 6వ తారీఖు మా అసెంబ్లీ అయింది. 7 ఉదయం పేపర్ చూసా. పేపర్లో పెద్ద ఆర్టికల్ వచ్చింది, రామానికి దిక్కెవరని. మా వాళ్ళని వెళ్ళి క్లీన్ చేయండి, డంపింగ్ యార్డ్ లాగా ఉందని చెత్తతో ఫోటో ఉంది. సార్, మీరు సాక్షి పేపర్ కూడా చూస్తారా? సాక్షి పేపర్ కంపల్సరీగా చూస్తా. ఎందుకని? ఏం రాశాడు, ఏం చెత్త రాశాడని చూస్తే ఈ చెత్త గురించి రాశాడు. సో నేను వెంటనే క్లీన్ చేయమని పంపించా. సో తర్వాత మధ్యాహ్నం కనుక్కున్నా, ఏంటి క్లీనింగ్ అయిందా, అసలు ఏంటి, అసలు గ్రౌండ్ రియాలిటీ సాక్షులు ఎలా రాశాడు కదా, క్లీన్ చేసి ఐ వాంటెడ్ టు సెండ్ ద క్లీన్ పిక్ టు ద సేమ్ పేపర్ టు సీ వెదర్ ఐ హ్యాడ్ రియాక్టెడ్ అని రాస్తాడా లేదా అనేది నా ఎంతూజియాజం. సో అడిగితే లేదండి, కొడతానికి వచ్చారు, మన వాళ్ళు పారిపోయి వచ్చారు, చాలా వైలెంట్గా వచ్చారు, పారిపోయి వచ్చారు అన్నారు. సో నేను వెళ్ళాను. అలా అంటే నా పరిస్థితి మోరల్లెస్ అలాగే కుదరదు అన్నారు. దెన్ ఐ టుక్ ఇట్ సీరియస్. ఏంట్రా ఇలా మాట్లాడతారేంటి వీళ్ళు, అసలు నన్నే నా ఊర్లో ఉన్న దేవాలయానికి నువ్వు రావడానికి వీలు లేదు అని చెప్పే లెవెల్కి ఈ వెరితనం లెవెల్కి వచ్చింది అంటే రేపొద్దున అసలు మామూలుని ఏదన్నా అంటే భయపడిపోతారు కదా. అందులోని ఇది పబ్లిక్ అయిపోయింది. నేను వెళ్ళాను, మీడియా వాళ్ళు వచ్చారు, మీడియా వాళ్ళు అందరి ముందు నన్ను పొమ్మన్నారు. సో అది పేపర్లో వస్తుంది. మిగిలిన వాళ్ళు వెళ్తే పేపర్ రాస్తాడో రాయడో కానీ నేను వెళ్ళానంటే ఇట్ విల్ బి ఏ న్యూస్. సో అవుతుంది. సో వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ వీఆర్ గివింగ్ టు ద సొసైటీ ఆర్ టు ద డివోటీస్ అని ధైర్యం లేని వాడికి ధైర్యం వస్తుంది, అలా చేయొచ్చు మనం అని. కాస్త కోస్త భయపడి హిందువులకి మరింత భయం వస్తుంది, ట్రిపుల్ ఆర్ ఏం చేయలేకపోయాడు, పారిపోయాడు అని. సో ఐ వాంటెడ్ టు పుట్ అన్ ఎండ్. అందుకేనా I wanted to put an end to that by making a beginning at that place. Okay. So that day I had announced, I'm going to build it, come what may. ఏపీ డిప్యూటీ స్పీకర్ అయిన నన్నే, ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నన్నే అక్కడ అపోజ్ చేసే ప్రయత్నం చేశారు, అందుకే నేను పంతం పట్టాను అని మీరు చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళ వైపు వర్షన్ ఏంటంటే, ఉగాది రోజు రఘురామకృష్ణరాజు గారు అక్కడికి వచ్చినప్పుడు మేము సాధారణంగా ఆహ్వానించాము, పూలతో స్వాగతం పలికాము, ఒకవేళ మాకు ఆయన మీద అంతటి కక్షే ఉంటే ఇది ఉండదు కదా అంటున్నారు. ఉగాది రోజు మీరు వెళ్ళిన మాట వాస్తవమే కదా, మీకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన మాట వాస్తవమేనా? బికాజ్ నేను ఆ విజువల్స్ చూశాను సార్. గ్రాండ్ వెల్కమ్ చెప్పలా. ఓకే, గ్రాండ్ వెల్కమ్ ఏం చెప్పలేదు. ఉగాది రోజు అక్కడికి రానిచ్చారు అంతే, నన్ను రానిచ్చారు. ఉగాది రోజు అక్కడికి అంతవరకు జరిగింది. నన్ను అక్కడికి రానిచ్చారు. ఆ తర్వాత రామనవమి రోజు నేను అక్కడ రాముడికి ఒక దండేద్దామని ఒక 5-6 రామాలయాలు తిరిగి, భీమవరంలో ఒక రామాలయం, ఉండిలో ఒక రామాలయం, ఆకివీలో 2 రామాలయాలు తిరిగి ఈ రామాలయానికి కూడా వెళ్ళా ఒక దండేద్దామని. దండ వేయడానికి వీల్లేదన్నారు. అప్పటికే మొత్తం అంతా మోహరించి ఉన్నారు. ముందు రోజు నైటే జనాలు వచ్చారు. నాకు వస్తుంది కదా ఇన్ఫర్మేషన్, ఇంటెలిజెన్స్. ముందు రోజే చాలామంది వచ్చారు. సో కొన్ని ఇళ్లలో ఉన్నారు, మనం అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అంత బరితెగిస్తారా అని నేను, అయినప్పటికీ నా సెక్యూరిటీ, నాకు సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ ఉంది, లోకల్ పోలీస్ కూడా వచ్చారు. అది సున్నితమైన ప్రాంతంగా ఉంది, సునిశ్చిత సమస్యగా ఉంది. ఒక టెన్షన్ వాతావరణం ఉన్నప్పుడు మీరు ఎందుకని పట్టుబట్టే వెళ్ళినట్టు అక్కడికి అనిపిస్తుంది? ఉంది కాబట్టి, దమ్ముంది కాబట్టి, ధైర్యం ఏదైనా కూడా కావచ్చు.
ఏదైనా కావచ్చు. చాలామంది నువ్వు అనుకున్నట్టు మనకెందుకు వచ్చిందిరా బాబు అని పారిపోతారు, వెళ్ళిపోతారు. ఎవరు సో నేను వెళ్ళకపోతే ఏమవుతుందంటే నెక్స్ట్ డే హెడ్లైన్లో ప్రజల తిరస్కారం చూసి భయపడి శ్రీరామనామ రోజు అక్కడికి రాలేకపోయిన రఘురామకృష్ణరాజు అని వస్తుంది. కానీ మీరు అలా బలవంతంగానో లేకపోతే పంతం పట్టో వెళ్ళటం వల్లే అక్కడ అశాంతి చెలరేగింది, మిమ్మల్ని చూసుకొని మిగతా వాళ్ళు రెచ్చిపోయారు అనేటువంటిది వాళ్ళు ఓపెన్గా మాట్లాడుతున్నారు. భవిష్యత్తులో రాష్ట్ర శాంతికి ఈ చిన్న అశాంతి వస్తే రావచ్చు, అది భవిష్యత్తులో రాష్ట్ర శాంతికి మంచిది. నేను ఆకివీడులో పెద్దపేటలో ఉండేటువంటి వాళ్ళతోటి మాట్లాడాను సార్. మాట్లాడినప్పుడు వాళ్ళు మీ మీద అంతగా విద్వేషం చూపించడం లేదు, మిమ్మల్ని అండ చూసుకొని మిగతా వాళ్ళంతా కూడా రెచ్చిపోయారని చెప్పి ఆ గవరా సంథింగ్ వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ఇస్ దట్ రైట్ సార్? అక్కడ జరిగింది ఏంటంటే, ఐఎమ్ టెల్లింగ్ యూ ద నేమ్ డైరెక్ట్లీ, పివి సునీల్ కుమార్ బ్యాచ్ ఆర్ గ్యాంగ్, దే ఆర్ బిహైండ్ దిస్. మా ఊర్లో ఉన్నవాళ్ళు ఎవరో ఒక 5-6 అక్కడ ఉన్నవాళ్ళు బ్యాడ్ పీపుల్ని సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ ఎయిమ్ సభ్యులు ఇదంతా వాళ్ళని మోటివేట్ చేసి గొడవ చేసి, అంబేద్కర్ ఇండియా మిషన్ సభ్యులు వాళ్ళు ఫండ్ చేసి, అతను ఇక్కడ ఎవరైతే వచ్చి బయట నుంచి ఇస్మాయిల్ అనే ఒకడు, రాజేష్ ఖన్నా అని ఒకడు, పాస్టర్లు ఒకడు భీమవరం ఉంటాడు, ఒకడు ఏలూరుపాల్లో ఉంటాడు, వాళ్ళు వచ్చి ఇక్కడ గొడవ చేయించి వీళ్ళని మోటివేట్ చేసి, దేర్ వర్ కాల్స్ ఆన్ ద డే అండ్ ఫ్యూ డేస్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ between Sunil Kumar's close aides and even with Mr. Sunil Kumar, ఆ టెలిఫోన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కేసులు బయటకు వస్తాయి తర్వాత. సో పివి సునీల్ కుమార్ ఈజ్ బిహైండ్ దిస్. ఇది దీని వెనక కుట్ర, ఒక బ్యాక్గ్రౌండ్ కుట్ర. అసలు ఎవరు వచ్చారు, వాళ్ళు మారణాయుధాలు బయట నుంచి తీసుకొచ్చి ఎందుకు అక్కడ పెట్టుకున్నారు అనేది ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది. ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ గోయింగ్ ఆన్. సార్, ఒక క్వశ్చన్కి క్లారిటీ తీసుకున్న తర్వాత పివి సునీల్ కుమార్ టాపిక్ అక్కర్లా, అతని గురించి మాట్లాడక్కర్లేదు. లేదు సార్, ఐ నీడ్ సమ్ క్లారిఫికేషన్స్. సార్, ఆ పేట గ్రామస్తులు చెప్పేది ఏంటంటే, ఇది రామాలయం కాదు, గొంతెనమ్మ గుడి, నంది కూడా ఉంది, ఎక్కడో శిథిలావస్థలో ఉన్నటువంటి రాముడి విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పడం మాత్రమే కాకుండా, ఎక్కడైనా రామాలయంలో నంది ఉండటం మీరు చూసారా అని ప్రశ్నిస్తున్నారు. సార్, బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఏ రామాలయంలో కూడా నేనైతే నంది చూడలేదు. సో ఇప్పటికీ మీరు అది రామాలయం అని, రామాలయంలో నంది ఉంటుందని నమ్ముతున్నారా? గొంతెనమ్మ గుడి కాదా? అసలు ఐ నో యూ బిలాంగ్ టు షెడ్యూల్ కాస్ట్. ఏ జిల్లా అనేది? ఖమ్మం జిల్లా, మదిర సార్. ఖమ్మంకి తెలియపోవచ్చేమో, నాకు తెలియదు. గోదావరి జిల్లాలో గొంతేనమ్మ అనే ఆవిడ ఎస్పెషల్లీ మాలవారికి, షెడ్యూల్ కాస్ట్లో మాల ఈజ్ ద ప్రామినెంట్ కాస్ట్, మాలవారికి దేవత. ఓకే, బట్ దేవత వితౌట్ ఏ రూపు. దేర్ ఈస్ నో టెంపుల్ ఫర్ గొంతేనమ్మ ఎనీవేర్. ఓకే, విగ్రహం ఉండదు, అస్సలు రూపం లేదు. గొంతేనమ్మ అనేది ఏంటంటే అట్ల తద్ది రోజు గతంలో ఎస్పెషల్లీ గోదావరి జిల్లాల్లోనే ఎక్కువగా అట్ల తద్ది రోజు ఒక ఆవు బొమ్మ, ఆర్ మేల్ వెర్షన్ అనుకుంటే నంది అంటారు. సో ఒక ఆవు బొమ్మలాగా చేసి మట్టితో, ఎక్కువ బేసిక్గా ఒరిజినల్గా మాలా కమ్యూనిటీ దేవర్ అగ్రికల్చర్ లేబర్ ఎక్కువ మేజర్. అదే మహారాష్ట్రలో అయితే ఆర్మీ రెజిమెంట్లో కూడా ఉన్నారు. సో ఈవెన్ అంబేద్కర్ గారు ఫాదర్ సుబేదారు, అత్తగారు సుబేదారు, మహర్ రెజిమెంట్ ఉంది. సో అక్కడ అది, ఇక్కడ ఎక్కువ అగ్రికల్చర్ లేబర్ కింద ఉండేవారు. దానికన్నా ముందు నేత కార్మికులు, అదే అన్నీ ఇదే వృత్తి. అప్పుడు ఏంటంటే ఈ పొలం పనిలో ఉన్న షెడ్యూల్ కాస్ట్ వాళ్ళు పనిచేసి పొలంలోంచి మట్టి తీసుకొని అట్ల తద్ది రోజు ఒక బొమ్మ చేసి, అట్ల తద్ది రోజు ఒక బొమ్మ చేసి మట్టి ప్రతిమ, చందాలు బురేగిస్తే చందాలు ఇస్తారు. సో చందాలు తీసుకుని ఆ తర్వాత టెంపరీగా ఫ్యూ అవర్స్ ఆ ఊర్లో రామాలయం ఉంటే రామాలయం, లేదంటే ఏదన్నా ఒక గుడిసెలాగా వేసి పొలాల దగ్గర ఒక దగ్గర ఉంచి తర్వాత నీళ్ళల్లో నిమజ్జనం చేసేయటం.
సో దట్ ఈస్ ఫర్ 24 hours సార్ హోల్ ప్రాసెస్. అంతే, అది మట్టితో చేస్తారు గొంతేనమ్మ అనేది, అంతే తప్ప ఒక మామూలునమ్మ పోలేరమ్మలాగా గొంతేనమ్మకి ఒక గుడి, ఆవిడకి ఒక విగ్రహం, ఆవిడకి పూజలు చేయటం అన్నది లేదు. అసలు ఎవరికి గొంతేనమ్మ తెలియదు. అక్కడికి వచ్చి అది జరిగిన తర్వాత ఈ గొంతేనమ్మ అనే దీన్ని మనం పర్మనెంట్ క్యారెక్టర్ లాగా ఇంట్రడ్యూస్ చేద్దామని చెప్పి అక్కడ ఈ సునీల్ కుమారు ఈ గ్యాంగు బ్యాచ్ వాళ్ళకి చెప్పిన తర్వాత గొంతేనమ్మ అంటాం మొదలెట్టారు. ఓకే, మొదలెట్టారు. కానీ అక్కడ ఎవిడెన్స్ దాని మీద రామాలయం అనే రాసి ఉంది, చెరిగిపోయినట్టు. అది చూస్తే ఇప్పటికీ శిథిలావస్థలో ఉందే రామాలయం అని. ఆ ఫోటోలు కూడా తీసి నేను కూడా పెట్టా. 1991లో దీనికి వెనక పక్కన డాక్యుమెంట్స్ వేరే వాళ్ళు ప్లాట్ కొని రిజిస్టర్ చేసినప్పుడు సరిహద్దు రామాలయం అని ఉంది. ఓకే ఓకే 1932లో ఆర్ఎస్ఆర్ డాక్యుమెంట్ డ్యూరింగ్ బ్రిటిష్ టైం, అందులో ఈ సర్వే నెంబర్లో గుడి అని ఉంది. గుడి అంటే గొంతేనమ్మ అని ఒక ఆర్గ్యుమెంట్ ఇప్పుడు పుట్టించారు. నేను చెప్పేది అసలు ఆ దేవతకు గుడి అనే కాన్సెప్టే లేదు. రాములవారి గుడి అంటారు కదా, రాములవారి గుడి అంటారా? గుడి అంటారుగా, అంతే, రాములవారి గుడి గుడి అంటారు. సో అందులో బ్రిటిష్ వాడు గుడి అని రాశాడు. ఆ తర్వాత ఎర్లీ 90sలో ఈ ఫసలీలని ఈ రాసే సిస్టమ్ వచ్చినప్పుడు అందులో రామాలయం అనే రాశారు. ఓకే, డాక్యుమెంట్లో రామాలయం అనే రాశారు. 93లో అక్కడ దానికి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తీసుకున్నప్పుడు అప్పటి నుంచి 2023లో ఆ కరెంట్ కనెక్షన్ దీన్ని డంపింగ్ యార్డ్ లాగా మార్చి పవర్ కనెక్షన్ పీకేసేదాకా రామాలయం అనే పేరు మీదే ఎలక్ట్రిసిటీ బోర్డ్ యాజ్ రేజ్డ్ ఇన్వాయిస్. ఓకే, సో అక్కడ రెవెన్యూ రికార్డు 92-93 నుంచి, అంటే అదొక 10 అంటే గత 40 సంవత్సరాలుగా మనకు అందుబాటులో ఉన్న అన్ని రికార్డులు. ఇప్పుడు ఇలా గొడవ అవుద్ది, RRR అక్కడికి వెళ్తాడు అని చెప్పి 92 నుంచి మేమేమి పెట్టుకోం కదా కాగితాలు. సో అన్ని డాక్యుమెంట్స్లో క్లియర్గా అది రామాలయం అని ఉంది. సో వీళ్ళు ఏదో లాజిక్ పోని అక్కడ చెప్పేది ఏంటి, వీళ్ళు చెప్పేది ఏంటి, మేము క్రిస్టియన్లు అయినా సరే మా దేవత హిందూ దేవత అని అంటున్నారా? ఇక్కడ ఇంకో లాజికల్ క్వశ్చన్ కూడా వాళ్ళు రైజ్ చేశారు. మీరు కడితే క్వశ్చన్ ఏంటో చెప్తే లాజికల్ కాదు నేను చెప్తాను. అదే యూ డిక్లేర్ ఇట్ యాజ్ లాజికల్ ఆర్ ఇల్లాజికల్. మీరు కడితే గొంతేనమ్మ గుడి కట్టండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఇక్కడ రామాలయం మాత్రం వద్దు అంటున్నారు వాళ్ళు. కానీ మీరు మాత్రం రామాలయ నిర్మాణం చేసి తీరుతాను అని చెప్పి ఒక QR కోడ్ కట్టి మొత్తం అంతా కూడా రామాలయం ఉన్న దగ్గర రామాలయమే కడతాం. లేదు గొంతేనమ్మ గుడి అన్న కాన్సెప్ట్ లేకపోతే గొంతేనమ్మ గుడి ఎక్కడి నుంచి కట్టమంటావా? వాళ్ళు ఏదో చెప్పారని ఎలా కడతారు? లేని దేవత గుడి కడతారా? ఏదో పలానా దగ్గర ఒక గొంతేనమ్మ గుడి ఉంది, దాన్ని ఫాలో అవ్వని చెప్తే ఎప్పటి నుంచో గొంతేనమ్మకి అక్కడ దళితులు పూజలు చేస్తున్నారు, ఇది పూజా విధానం, ఇది ఆలయం స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే అదో రకం. అది ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ లేని గొంతేనమ్మ గుడి ఈడెవడో అడిగాడని చెప్పి నన్ను కట్టమంటావేంటి? అలా కాదా, అక్కడ ఉన్నది వాళ్ళేనా, ఇంకెవరు లేరా? వీళ్ళెవరో ఒకళ్ళు కూడా గత 40 సంవత్సరాలుగా కరెంటు బిల్లు ఎందుకు కట్టలేదు? కరెంటు బిల్లు ఎందుకు? మొత్తం అంతా అదే కాలనీలో ఉన్న వైశ్యులు కట్టారు. వాళ్ళు మనుషులు కదా, ఆ వైశ్యులకు హక్కులు లేవా? వీళ్ళు నోరున్నాడని చెప్పి వీళ్ళు మాట్లాడితే భయపడి పారిపోవాలా? వాళ్ళు ఓట్లు ఏం చెప్పి భయపడిపోవాలా? కానీ ఆ వైశ్యులే తెచ్చిపెట్టారట రాముల వారి విగ్రహాలు అక్కడ గుడిలో. ఎవరో ఒకరు తెచ్చి పెట్టాలి కదా, గుడి కట్టినప్పుడు ఎవడో ఒకటి విగ్రహాలు తేవాలి కదా. విగ్రహాలు తెచ్చిపెట్టడం వేరు, ఎక్కడో నువ్వు ఎవడో మాట్లాడాడని చెప్పి అదే నిజం అనుకుంటే ఏం చేయాలి? నిజమా కాదని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను. నిజం కాదని నేను చెప్తున్నా, అది అబద్ధం, రబ్బిష్ మాట్లాడుతున్నారు. సరే, మీరు చెప్తున్న ప్రకారమే రామాలయమే కట్టి దాంట్లో వాళ్ళు అడుగుతున్నట్లు గొంతేనమ్మ విగ్రహం కానీ తెలంగాణ ఉంటుందా? లేదా అడుగుతున్నారు సార్. నాకు ఆ గొంతేనమ్మ కూడా నాకు తెలియదు. కాదు, వాళ్ళు ఏదన్నా ఒక బొమ్మ తయారు చేసుకొచ్చేసి మా దృష్టిలో మేము ఊహించుకుంటున్నాం, క్రైస్తవులు అయిన మేము హిందూ దేవత అయిన గొంతేనమ్మని ఈ రకముగా మేము ఊహించుకుంటున్నాం, మేము ఊహించుకుంటున్న ఈ ఊహా ప్రతిమ
అక్కడ ప్రతిష్ఠించండి అంటే ప్రతిష్ఠిద్దాం. వాళ్ళు చెప్పారా క్రైస్తవులని? ఫస్ట్ డే నేను వెళ్ళిన వెంటనే అదే అన్నారు, ఇక్కడ ఎవరో హిందువులు లేరు, కొంత క్రైస్తవులే ఉన్నారు అని. క్రైస్తవులు కానీ హిందువులు మాకు రామాలయం వద్దు అని అంటారు అని నువ్వు నమ్ముతున్నావా? నీ ఇన్ని సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో నమ్మో. అలా ఎవడో నమ్మడు, బుద్ధున్నాడో నమ్మడు. ఇఫ్ దే ఆర్ టాకింగ్ సంథింగ్ రబ్బిష్ విత్ ది ఇన్స్పిరేషన్ ఆఫ్ సమ్ అవుట్ సైడర్. ఎందుకు పివి సునీల్ కుమార్ అని చెప్పారు కదా, మళ్ళీ మీరు అవుట్ సైడర్ ఎందుకు సార్ అంటే ఇంకా ఉన్నారు కదా అని. ఎవరు మిగతా ఎవరు? ఇప్పుడు వీళ్ళ తరపున కేసు వేసాడు జడా శ్రావణ్ కుమార్. వీళ్ళ తరపున మాట్లాడుతూ ఉంటాడు ఇంకొక లిబరేషన్ టైగర్, ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్, ఎక్స్ఐఏఎస్ విజయ్ కుమార్. ఇంకెక్కడి నుంచో నేను వస్తే మనిషిని కాదు, నన్ను నాకు వీడు రానివ్వట్లేదని చెప్పి ఇంకో హర్ష కుమార్, నలుగురు కుమారులు. వీళ్ళంతా ఎదుర్కోగలరు మిమ్మల్ని? ఏమో నాకు ఎదుర్కోపోవటం రోజు తిట్టిపోస్తున్నారుగా నన్ను. తిట్టిపోయటం వేరు సార్, నోటుకు వచ్చినట్టు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నేను అక్కడ రామాలయం కట్టి తీరతాను అని మీరు ప్రతిజ్ఞ చేయటం మాత్రమే కాకుండా, పంతం పట్టం మాత్రమే కాకుండా, యాక్షన్ ప్లాన్లోకి దిగిన తర్వాత మిమ్మల్ని ఫేస్ చేయగలరా వాళ్ళు అంటున్నాను నేను. ఏమో చేయొచ్చు, ఏముంది అన్నట్టు, తప్పే ఉంది. నేను కోర్టులో కూడా జడా శ్రావణ్ కుమార్ ఆర్గ్యూ చేసినప్పుడు మీరు ఉన్నారు కదా సార్ కోర్టులో? నేనున్నా, కోర్టుకి వెళ్ళా, అప్పటికప్పుడు కోర్టుకి వెళ్ళాను. అతను స్టే అని చెప్పి ఏదో ట్రిక్ వేసాడు. ఏది లంచ్ మోషన్ అప్పటికప్పుడు మూవ్ చేసేసి, నార్మల్గా అవతల సైడ్ రాలేదనుకోండి, ఇన్ఫర్మేషన్ రాదు అప్పటికప్పుడు, ఎక్కడో బయట ఊరి నుంచి రావాలి ఇన్ఫర్మేషను. సడన్గా వేసి ఏదో స్టే తీసుకుని స్టే అని చంకలు కొట్టుకుందామని అనుకున్నాడు నీళ్ళకోటు. సో నాకు అది తెలిసిన వెంటనే నేను అరెస్టెడ్ దేర్. ఓకే, ఆ కాగితాలన్నీ తీసుకుని వెళ్ళి ఇందాక నేను నీకు చెప్పిన రెవెన్యూకి సంబంధించిన కాగితాలు, ఆ కరెంటు బిల్లు కట్టలు కాగితాలు మొత్తం అన్నీ తీసుకుని వీ హావ్ సబ్మిటెడ్. ఆల్ డాక్యుమెంట్స్ ఆర్ క్లియర్లీ షోయింగ్ ఇట్స్ Rama temple was there, and even the revenue department has confirmed it in writing that this land belongs to Rama temple అని కన్ఫర్మ్ చేశారు. సో జడ్జి గారు కూడా వాట్ శ్రావణ్ వై ఆర్ ఆస్కింగ్ ఫర్ స్టే, దే ఆర్ గివింగ్ అన్ అండర్టేకింగ్ దట్ దే విల్ నాట్ ఎంటర్ ద సైట్ వితౌట్ గెటింగ్ ద రిక్విజిట్ అప్రూవల్స్. నేను ఆ రోజుకి ముందు రోజే మున్సిపాలిటీలో క్లియరెన్స్కి అప్లై చేశాను సార్. ఆ రోజుకి ముందు రోజు సరిగ్గా లక్కీగా ఒకరోజు ముందు. సో అది ఎప్పుడో వచ్చే వారం ఎప్పుడో అది క్లియర్ అవుతుంది. క్లియర్ అయిన తర్వాత అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రామా టెంపుల్ ఉంది కాబట్టి, సో కలెక్టర్ అప్రూవల్ ఇస్ ఓన్లీ ఆటోమేటిక్, యాజ్ గుడ్ యాజ్. సార్, ఆకివీడు పెద్దపేటలో ఉండేటువంటి చర్చిల పైన మీరు దండయాత్ర చేశారని, చేయించారని, చర్చిల రికార్డులు, చర్చిల కమిటీ మెంబర్లు ఎవరు విరాళాలు ఇచ్చారు అనేటువంటి రికార్డులు మొత్తం అంతా కూడా తీసుకొని వెళ్ళారు అని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈజ్ దట్ రైట్ సార్? ఇట్ వుడ్ బి రైట్ సూన్. అర్థం కాలేదు సార్ నాకు. మళ్ళీ సూన్ ఏంటి సార్? నిజమైతే నిజం ఉండాలి కదా. అది నిజం కాబోతుంది అంటున్నా. దట్స్ మై ప్లాన్. అంటే ఇప్పటివరకు అది నిజం కాదు, ఇప్పటి వరకు కాదు, అది నిజం కాబోతుందని చెప్తున్నా. సరే, ఒకవేళ మీరు చెప్పిన దాని ప్రకారం ఆ యాక్షన్ ప్లాన్ భవిష్యత్తులో ఉంటే ఎందుకు సార్ క్రైస్తవులపై దండయాత్ర, చర్చలపై దండయాత్ర? అది ఎందుకంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే ఈ డిస్కషను, జడా శ్రావణ్ కుమార్ గారు సార్ కోర్టులో అనుమతి లేకుండా ఎటువంటి ప్లేస్ ఆఫ్ వర్షిప్ నిర్మించకూడదు అని ఆయన బెంచ్కి చెప్పారు కాబట్టి, బెంచ్లో చెప్పారు కాబట్టి, ఆర్గ్యూ చేశారు కాబట్టి, సో ఆయన ఆర్గ్యుమెంట్కి సపోర్ట్గా అనుమతులు ఎవరికి ఉన్నాయి ఓకే అని తెలుసుకోవటం. అలాగే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో హూ ఎవర్ ఈజ్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ, సో మరి వాళ్ళు క్రిస్టియన్లుగానే పరిగణించబడతారు తప్ప ఎస్సీలుగా పరిగణించబడరు అని చెప్పారు. కనుక అందులో క్రిస్టియానిటీ ప్రొఫెసింగ్ సంగతి దేవుడేరు, హూ ఎవర్ ఈజ్ ప్రాక్టీసింగ్ అనేది తెలుసుకుంటే మంచిది. కనుక దాడి ఎందుకు అవుతుంది? వాళ్ళు దాడి అని అంటున్నారు, అనుకుంటున్నారు. ఎందుకు అవుతుంది అంటున్నా? మీరు స్వచ్ఛందంగా మీ రికార్డులు మాకు ఇవ్వండి, మీ చర్చ్ కమిటీ మెంబర్లు మాకు ఇవ్వండి అని అడగటంలో తప్పులేదు. కానీ బలవంతంగా తీసుకువెళితే అది దాడి అవుతుందిగా. వెళ్ళి ఉంటే ఆ దాడి అవుతుంది కదా సార్? దాడి అవ్వదు. ఎందుకు కాదు సార్? అంబటి రాంబాబు ఇంటి పైన మేము చేసింది దాడి కాదు, అది శాంతియుత నిరసన అని చెప్పి మీ పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా ఉంది.
ఏమో చూద్దాం, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కావాలి. సార్ ఇప్పుడు మేమంతా హిందువులు అంటున్నారు, రాముడు గుడి ఉండటానికి వీలు లేదంటున్నారు. ఓకే. అసలు హిందువులా కాదో తెలుసుకోవాలిగా, ఎవరు హిందువో ఎవరు కాదో తెలుసుకోవాలి కదా. సార్ యూ హ్యావ్ క్లియర్లీ స్టేటెడ్ దట్ ఈ కాన్స్పిరసీ వెనుక, ఈ గొడవ వెనుక పివి సునీల్ కుమార్ ఉన్నారని చెప్పి మీరు ఆన్ రికార్డ్ చెప్పారు, ఇప్పటికీ చెప్తున్నారు. ఎంత ముందు కూడా చెప్పా కదా సార్. పివి సునీల్ కుమార్ మీద పంతమా, పగ, లేకపోతే ఆకివీడు పెద్దపేటలో ఉన్నటువంటి చర్చిలపై పగ, పంతమా? నాకు చర్చిల మీద ఎటువంటి పగ లేదు. నేను నా దేవాలయానికి నువ్వు చెప్పిన రూలు వర్తించాలి అని నువ్వు భావించినప్పుడు నీ ప్రేమాలయానికి అదే రూలు వర్తిస్తుంది కదా అనే చెప్తున్నా. సార్ అన్డౌటెడ్లీ ఆన్ రికార్డ్ నాకు మాట చెప్పండి. ముందు నా వ్యక్తిగత అభిప్రాయం చెప్పి తర్వాత మీకు క్వశ్చన్ పెడతాను సార్. ట్రాఫిక్కి అడ్డున్న, అనుమతి లేకుండా ఉన్న, ప్రజాజీవనానికి భంగంగా ఉన్నటువంటి ఏ చర్చ అయినా ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిందే, నో డౌట్ సార్. ఇదే స్టేట్మెంట్ మసీదులకి, హిందూ దేవాలయాలకి అప్లికేబుల్ అవుతుందా? అప్లై చేయించేటువంటి ధైర్యం మీకుందా? చెప్పాను కదా, ఒక రామాలయం తీసామని. నోట్ తీశారు, మీకు అందుకే ఆన్ సాల్యూట్ చెప్పాను నేను. అవును, మిగతా వాటికి కూడా ఉంటుందా అంటున్నాను. అదేనా, ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. అలాగ ఉన్నది తీసేసాం, అలాగ ఉంటే తప్పకుండా తీసేస్తాం, అలాగ ఉంటే తప్పకుండా తీసేస్తాం. అసలు అనుమానం ఎందుకు? అలాగ అడ్డంగా ఉంటే తప్పకుండా తీసేస్తాం. నేను చెప్పింది ఒక వ్యక్తి ఫుల్ సూటు, టై, పైన నల్లకోట వేసుకుని అక్కడికి వచ్చి ఒక రూల్ చెప్పినప్పుడు అతను చెప్పిన రూల్ని అసలు అదే ఊర్లో అతను చెప్పిన రూల్ ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత నాకు ఉండాలి కదా. ఆ బాధ్యత నిర్వహిస్తున్నా. ఆయన మీద ఉన్న అపరిమిత గౌరవంతో ఓహో అని ఇలా అన్నారు కదా అని చెప్పి. మొన్నటి వరకు రఘురామకృష్ణరాజు గారు వర్సెస్ పివి సునీల్ కుమార్ గారు, ఇప్పుడు RRR వర్సెస్ పివి సునీల్ కుమార్, జడా శ్రావణ్, లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ విజయ్ కుమార్, హర్ష కుమార్, నలుగురు కుమార్స్. ఇంకెంతమంది యాడ్ అవుతారు? ఇంకెంతమంది అవుతారు సార్? ఏమో. మీ దృష్టిలో పివి సునీల్ కుమార్ అండ్ ఫ్యామిలీ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్సా, బార్న్ క్రిస్టియన్సా? నాకు తెలిసిన సమాచారం మేరకు వారి మదర్ గారు అయితే క్లియర్గా ఆయన కూడా డిక్లేర్ చేశాడు. ఒకసారి వారి తల్లిగారి సమాధి గ్లోరియో ఏదో ఉంది ఆవిడ పేరు, ఆవిడ సమాధి ఫోటో నాకు ఎవరో ఆ ఊరోళ్ళే ఎవరో పంపిస్తే నేను ఇదిగో పివి సునీల్ కుమార్ గారి తల్లిగారు, ఆయనేమో హిందువుని అంటున్నారు, వారి తల్లిగారు ఇదంటే అతను ఒక రీట్వీట్ పెట్టాడు. ఎరా పిచ్చోడా, తండ్రి మతం వస్తుంది, తల్లి మతం రాదు, ఆ మాత్రం తెలియదా ఇడియట్, ఆ టైప్లో మాట్లాడి అతను రీట్వీట్ పెట్టాడు. నా తండ్రి గంగరాజు, నా తండ్రి హిందువు, నాకు నా తండ్రిది వస్తుంది, తల్లిది రాదు అని చెప్పి అతను క్లారిఫై చేశాడు. ఓకే ఓకే, నాకేముంది, అతను తల్లిదంటే ఎవరైతే తల్లి ఇదని చెప్పాం. సో తల్లి అదే కానీ నా తండ్రి అది కాదు అని చెప్పి ఆయన చెప్పాడు. ఆయన హిందువు అని చెప్పాడు అప్పుడు ఆ ట్వీట్లో. ఆ తర్వాత మొన్న అనుకోకుండా ఆయన కాలం చేయడం జరిగింది. అప్పుడు సడన్గా ఆయన బుద్ధిస్ట్ అన్నారు. సునీల్ కుమార్ గారు నాన్నగారు ఓకే, ఇంత హిందువుగా చనిపోయిన తర్వాత బహుశా మరి చనిపోయి కూడా మతం మారొచ్చేమో నాకు తెలియదు. అది చనిపోవడానికి ముందు రోజు మారేరేమో కూడా నాకు తెలియదు. ఓకే, దట్స్ నన్ ఆఫ్ మై బిజినెస్. కానీ అప్పుడు ఇలా ట్వీటర్ కాబట్టి ఓహో ఆయన బౌద్ధం తీసుకున్నారా, సరే మరణించక ముందా లేకపోతే మరణించిన తర్వాత కూడా తీసుకున్నారు. మొన్న అంత్యక్రియలు మాత్రం బుద్ధిజం బౌద్ధ దాంట్లోనే జరిగాయి అన్నట్టు నాకు కూడా తెలుసు. మీకు తెలిసింది బౌద్ధులు ఉన్నారు అక్కడ. ఓకే సార్. కానీ నీకు చాలా నాలెడ్జ్ ఉంది, పుస్తకాలు చదువుతావు. బుద్ధిజంలో దహనం చేస్తారా, ఖననం చేస్తారా? ఖననం చేస్తారు నాకు తెలిసి. దహనం చేయరా? దహనం చేయరు. బికాజ్ ఎందుకంటే ఓహో, ఎందుకంటే గౌతమ్ బుద్ధుని ఏం చేశారు?
ఏం చేశారు? దహనం చేశారు. అంబేద్కర్ని ఏం చేశారు? దహనం చేశారు. ఎక్కడైనా మళ్ళీ చదువుకో, తెలియపోతే ఇది ఒకటి చదువుకున్నట్లేవు నువ్వు, బుద్ధిజంలో దహనమే చేస్తారు. అదే బుద్ధిజం ప్రకారము బౌద్ధ ధమ్మలో ఒక అంత్యక్రియలు జరిగాయి ఈ మధ్య. అదే ప్రజాయుద్ధ నౌక గద్దర్ని కరణమే చేశారు, దహనం చేయలేదు. ఇదేనయ్యా, బుద్ధిజంకి వెళ్ళిన వాళ్ళందరూ బుద్ధులు కాదు. ఆధునిక భారతంలో బౌద్ధం అసలు మతమే కాదు సార్, దీక్ష, ధమ్మం కాదు. మతం చేశాం. విగ్రహారాధనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని, బుద్ధిజాన్ని మనం విగ్రహాలు కడుతున్నాం. అందుకనే నేను ఈ డిస్కషన్కి వెళ్ళట్లా, నేను బ్రాడ్గా ఉన్నది చెప్తున్నా. ఓకే ఓకే. నువ్వు నీ సంకుచిత భావంతో ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని ఒక గద్దర్ గారి గురించి నువ్వు చెప్తున్నావు. సంకుచితం కాదు, అదేనయ్యా, ఒక గద్దర్ గారి గురించి చెప్తున్నావు. నువ్వు అర్థం చేసుకోవాలంటే కొన్ని మిలియన్లు చనిపోయిన వాళ్ళని ఎలా చేశారో చూడు అని నేను చెప్తున్నా. ప్రపంచంలో ఉన్న బౌద్ధంలో అదర్ దాన్ మంచు పర్వతాల్లో తప్ప ఎక్కడైనా సరే ఒక బుద్ధిస్ట్, వెదర్ యూ కాల్ ఇట్ ఏ రిలీజన్ ఆర్ నాట్, ఇట్స్ అన్ఫార్చునేట్ యూ డోంట్ రికగ్నైజ్ ఇట్ యాజ్ ఎ రిలీజన్, బట్ సెవరల్ మిలియన్స్ who are lived on this planet and who are still living, they all believe it's a religion. Dhamma నువ్వు చెప్పేస్తా అయిపోదు. We have to go by the majority what they were believing. According to many, it's a religion. You and I may disagree, but that doesn't mean that we are right and everyone else is wrong. So akkada as a ఇది 99.9%, leaving exceptions like Gaddar and Mr. Gangaraju, who was the father of Sunil Kumar, వీరిని పూడ్చిపెట్టారు. పూడ్చిపెట్టిన తర్వాత మామూలుగా మరి నాకు తెలిసి నేను ఎంతో కొంత చదువుకున్నాను. ఇలాగా బుద్ధిజం తీసుకున్న తర్వాత మరణించిన పిదప ఈ పౌరాల నీరు జనరల్గా డౌని సోల్ వెళ్ళిపోయిన దానికి చిహ్నంగా క్రిస్టియానిటీలో పౌరం వేస్తారు. సో లేటెస్ట్గా ఆయన ఫోటోలకి ఆ పౌరాలే వేశారు. ఎందుకు నేను ఎన్ని ఫోటోలు నేనేం పట్టించుకోను, బట్ స్పెసిఫిక్గా నేను ఒక జ్ఞానహీనునని, నా తండ్రి మతం వస్తుంది, తండ్రి హిందూ అని అన్న పిదప సడన్గా బౌద్ధంలోకి మారి చనిపోయిన పిదప ఖననం చేసిన తర్వాత మళ్ళీ పక్కన పావురం ఫోటోలు వేస్తే మళ్ళీ ఏమన్నా క్రైస్తవంలోకి మారారేమో నాకు తెలీదు. బట్ దిస్ ఈజ్ వాట్ సోషల్ మీడియాలో వచ్చింది, నేను చూసా ఇవాళ పొద్దున్న. సార్, మీకు పివి సునీల్ కుమార్కి మధ్య ఉన్నది రాజకీయ వివాదమా, వైరుధ్యమా, వ్యక్తిగతమా? అతను ఇంకా రాజకీయాల్లోకి రాలా అఫీషియల్గా. ఏదో జగన్మోహన్ రెడ్డి పార్టీలో టికెట్ అడిగినట్టు తెలిసింది. ఈలోపు మరి ఆయన ఒక కాపు సోదరులారా మనం కలిసిపోదాం, మిమ్మల్ని నేను ముఖ్యమంత్రిని చేసేదను, ఏదో ఒక కుమార్ని నేనే కానక్కర్లేదు, శ్రావణ్ కుమార్ అయినా, విజయ్ కుమార్ అయినా, హర్ష కుమార్ అయినా ఎవరొకరిని మనం డిప్యూటీ సీఎం చేసుకుందాం అని ఆయన మాట్లాడుతున్నాడు. సో పర్హాప్స్ ఈ రిటైర్ అయిన తర్వాత అతను ఏమైనా పెట్టుకుంటాడేమో. అతనేమో పొలిటికల్గా నాకేం పోటీ కాదు. సో మాకు ఉన్నది ఏంటంటే, నన్ను కస్టోడియల్ టార్చర్లో అతను ప్రముఖ పాత్ర వహించాడు. నన్ను దారుణంగా ఇల్లీగల్గా అరెస్ట్ చేసి ఆ తర్వాత నోటుకు వచ్చినట్టు నాకేదో చెయ్యి ఇరిగి నేను బాధపడతా ఉంటే, ఏదో అలా పడిపోతానే ఇరిగిపోయినాయి, అసలు మేము కొట్టుంటే నువ్వు చెప్పినట్టు మొత్తం అంతా ఒంట్లో ఎన్ని ఎముకలు ఇరిగిపోయి ఉండియో అని చాలా ఇష్టవచ్చినట్టుగా మాట్లాడాడు. ఓకే, వాక్ స్వాతంత్రం ఉంది, రాజ్యాంగం వాక్ స్వాతంత్రం ఇచ్చింది, వాగుతున్నాడు. మామూలుగా ఒక సర్వీస్లో ఉన్న ఆఫీసర్, నువ్వు కూడా ఏదో ఇప్పుడు జర్నలిస్ట్గా ఉన్నావు, నువ్వు ఏదో గ్రూప్ 1 లేకపోతే ఐఏఎస్కో ఏదో చదువుకుని ఉంటావు కదా, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, నీ దురదృష్టం. బట్ జనరల్గా చదువుకున్నప్పుడు నీకు తెలిసి ఉంటుంది ఏంటి, ఒక సర్వీస్లో ఉన్న ఆఫీసరు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇదిగో ఇలా వేయమని సంస్థలు పెట్టేసి పలానాను ముఖ్యమంత్రి చేస్తా ఇచ్చేస్తా అచ్చేస్తా అని పిచ్చి కుక్కలాగా వాగితే మామూలుగా అయితే డిస్మిస్ చేస్తారు సర్వీస్ నుంచి. ఇలాగా సహించరు. ఎందుకు సహిస్తున్నారు అని నువ్వు సాయి కుమార్ లాగా అడుగు, చెప్తా. నేను అడగకముందే మీరే చెప్పారు కదా, చెప్పండి. నాకు తెలియట్లేదు అది ఎందుకు సహిస్తున్నారు. ఆ ఉదాసీనత దేనికో నాకు తెలియట్లేదు. దాల్ మే కుచ్ కాలా హేనా అంటే ఎక్కడో ఏదో తేడా కొడుతుందా మీకు? తేడా అని కాదు, ఒక అధికారి అంత బరి తెగించి అత్యవసర ఆమోతులాగా మాట్లాడుతూ ఉంటే పట్టించుకోకపోతే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు, బీజేపీ నుంచి టీడీపీ వరకు పివి సునీల్ కుమార్కి మద్దతు ఉంది, వెనక ఎవరో నడిపిస్తున్నారు అనేటువంటిది మీ మనసులో బలంగా ఉన్నట్లు నాకు అనిపిస్తోంది. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. మరి నువ్వు అలా అంటా ఉంటే నా అనుమానం బలపడతాను. ఎందుకంటే టీడీపీ తీసుకోవాల్సిన స్థాయిలో ప్రభుత్వంలో ఉండి కూడా ఆయన మీద చర్యలు తీసుకోవటం లేదు. అటు నుంచి ఆయన లీగల్ ఫైట్ స్టార్ట్ చేయటం లేదు. మీ ఇద్దరి మధ్య ట్వీట్ వార్ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. కాబట్టి మళ్ళీ అడుగుతున్నారు, పివి సునీల్ కుమార్ వెనుక చంద్రబాబు, లోకేష్, బీజేపీలో పెద్దలు ఉన్నారు అనేటువంటిది మీ అనుమానమా? పెద్దలు అంత పిల్లోడు వెనకాల ఉన్నారని అయితే నాకు అనుమానం లేదు. ఎవరో పిల్లపిత్రికాలు కొద్దిమంది ఉన్నారు మా పార్టీ వాళ్ళు. మీకు చెక్ పెట్టడానికి, మిమ్మల్ని కట్టడి చేయటానికి పివి సునీల్ కుమార్ని ఎరగా వేసి టీడీపీ కుట్రలు చేస్తోంది, బీజేపీ కుట్రలు చేస్తోంది అని చెప్పి ఎందుకు అనుకోకూడదు సార్? స్ట్రైట్ ఆన్సర్ కావాలి సార్ నాకు. అంటే నన్ను కట్టడి చేయటం సాధ్యమని ఎవరైనా అనుకుంటే ఐ పిటీ దోస్ పీపుల్. నేను నా గీత దాటను. నా గీతలోకి ఎవరైనా వస్తే ఊరుకోను. నా గ్రౌండ్ రిపోర్ట్లో కొన్ని భయంకరమైన నిజాలు నాకు తెలిసాయి. తెలిసింది చెప్పు, నిజమా కాదా నేను చెప్తా. అందుకే నిజం నువ్వే అంటే అలా. నేను అనుకున్న దాని ప్రకారం నిజం సార్. ఆ క్వశ్చన్ పెడతాను. అదే పెట్టు అంటున్నా. నిజం పెడతానని ముందే నువ్వు నీ ప్రీడిటర్మిన్ కన్క్లూజన్ చెప్పొద్దు. మీరైతే అబద్ధం చెప్పరుగా? ఖచ్చితంగా అలవాటు లేదు నాకు. రైట్. టీడీపీకి మీరు గుదిబండగా మారారు. మిమ్మల్ని వదిలించుకునేందుకు టీడీపీ అధినాయకత్వం విపరీతంగా ప్రయత్నిస్తోంది. అది తెలిసే మీరు బీజేపీలో జాయిన్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు అని నీకెవరో చెప్పారు. చెప్పడం కాదు, నా క్రెడిబుల్ సోర్స్ సార్ అది. నేను దీన్ని చాలా ఛానల్స్లో చూసా. ఎవర్రా ఛానల్స్ అన్నీ? ఆ ఛానల్స్ గతంలో ఏం మాట్లాడారో చూస్తే నిత్యం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పడి ఏడిసి వాళ్ళే ఇప్పుడు సడన్గా రఘురామకృష్ణరాజు గుదిబండగా మారాడు, ఎలా వదిలించుకోవాలో తెలియక తలపట్టుకుంటున్న చంద్రబాబు అని అయ్యే ఛానల్స్ ఇది రాస్తున్నాయి. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి కీడు నిరంతరం కోరుకుంటూ ఉన్నారో వాళ్ళు సడన్గా ఈ రకంగా మాట్లాడుతున్నారు. సో దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నేను తీసుకున్న స్టాండ్కి మా పార్టీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా మా పార్టీకి ఇది చాలా అడ్వాంటేజ్ అయిపోతుంది అనే భయం ఆ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పెయిడ్ ఛానల్స్ వారికి తీవ్రంగా కలిగింది అన్నది మటుకు నిజం. సార్ వాట్ ఏ వండర్ఫుల్ కవర్ డ్రైవ్ సార్. మళ్ళీ అంటున్నాను సార్, మీరు బాధపడ్డా కోప్పడ్డా కూడా వాట్ ఏ వండర్ఫుల్ కవర్ డ్రైవ్ సార్. నేను ఛానల్స్ చూసి, ఛానల్స్లో కథనం చూసి చెప్పలేదు. గ్రౌండ్లోకి వెళ్ళి మీ పార్టీ నేతలతో చాలామంది మాట్లాడిన తర్వాతే నేను చెప్తున్నాను. ఆ పార్టీ నేతల పేర్లు చెప్పను నేను. మరి అది ఐ నెవర్ డిస్క్లోజ్ మై సోర్స్ యాజ్ ఎ జర్నలిస్ట్ సార్. నేను పొరపాటు కూడా చెప్పను నేను నా సోర్స్ని. అయితే నువ్వు మా పార్టీ వాళ్ళని అనుకుని ఉండొచ్చు. వాళ్ళని పార్టీ వాళ్ళని మా పార్టీ వాళ్ళు అని నువ్వు భ్రమించి ఉండొచ్చు. అది కానే కాదు, కరడు కట్టిన టీడీపీ నేతలే చెప్పారు నాకు. వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్న దళితులు కావచ్చు.
భలే తప్పించుకుంటారు సార్ మీరు. తప్పించుకుంటే ఉన్నది చెప్పా. ఓకే, మిమ్మల్ని టీడీపీ అధిష్టానం అంతగా ప్రేమించేదే అయితే మీరు ఈ పార్టీకి మంత్రి అయి ఉండాలి, డిప్యూటీ స్పీకర్ అయి ఉండరు. ఇది చాలా గౌరవప్రదమైన పదవి. అది మీరు అనుకుంటే సరిపోతుందా, ఆన్ రికార్డ్ చెప్తే సరిపోతుందా? నాకు మీ మనసులోంచి రావట్లేదు ఈ మాట, నాకు నా మనసులోంచే వచ్చింది. కాదు, ఇది చాలా గౌరవప్రదమైన పదవి. కాదు, గౌరవప్రదమైన పదవే, కానీ మీకు మంత్రి పదవి రావాలి. కానీ డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చి కూర్చోబెట్టారు. అంతకన్నా మంచి పదవి ఇస్తే నేను అంత బాధపడాలి. సార్ ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుందామా? పొలిటికల్ ట్రాక్ రికార్డ్ లేని, ఇప్పటికీ కూడా చాలా మందికి తెలియనటువంటి భూపతిరాజు శ్రీనివాసరాజు కేంద్ర మంత్రి. కేంద్ర మంత్రి అదే సార్, కేంద్ర మంత్రి. మీరు మాత్రం డిప్యూటీ స్పీకర్. నేను ఎంపీ అయితే కేంద్ర మంత్రి అయ్యి ఉండేవాడినేమో, ఎమ్మెల్యే కేంద్ర మంత్రి అవ్వలేడు కదా. ఆయన కేంద్ర మంత్రి, ఎంపీ కాబట్టి ఆయన కేంద్ర మంత్రి అయ్యారు. అవును, మీరు ఉండి ఎమ్మెల్యే కదా. అవును, మరి ఎందుకు మీరు మంత్రి కాలేదు? అరే మంత్రి కన్నా మంచి ఉద్యోగం ఇచ్చారు కదా బాబు. కానివ్వలేదు సార్ మిమ్మల్ని మంత్రి, అది మీకు కూడా తెలుసు. ఎందుకు సార్ మీరు భలే చెప్తున్నారు మీరు. డెఫినెట్గా అప్పుడు ఈ పోస్ట్ ఇస్తారని నేను అనుకోలేదు, మంత్రి ఇస్తారని అనుకున్నా. మంత్రి అవ్వలేదు, అంతకంటే మంచి పోస్ట్ ఇచ్చారు. ఐఎమ్ హ్యాపీ. మంత్రి ఇస్తారని మీరు అనుకోలేదు, ఖచ్చితంగా మంత్రి అవుతారని అనుకున్నారు. మీరు మంత్రి అయితే ఖచ్చితంగా థ్రెట్ అవుతుంది అని చెప్పి స్ట్రైక్ ఆఫ్ చేసిన మాట వాస్తవమా కాదా? ఏమో అది నాకు తెలియదు సార్. ప్లీజ్ డోంట్ స్కిప్ సార్. నిజంగా మీరు మాట్లాడితే నాకు దమ్ ఉంది, ధైర్యం ఉందని చెప్తారు కాబట్టి అడుగు. ఉంది కాబట్టి చెప్తున్నా. అది నాకు తెలియదు అంటున్నా. సీఎం గారు ఆయన ఎదురు ఆయన ఏం చేసుకున్నాడో నాకెలా తెలుస్తుందా? నీకు న్యూస్ చెప్పినోడు అది కూడా చెప్తే చెప్పండొచ్చు. చెప్పారు నాకు, అయి ఉండొచ్చు. మంత్రివర్గం లిస్ట్ లో మీ పేరు పోయింది, ఎవరు స్ట్రైక్ ఆఫ్ చేశారో తెలుసు నాకు. అవును, ముఖ్యమంత్రి గారు అనుకుని ఉండొచ్చు రాజుగారికి మంత్రి కరెక్ట్ కాదు, ఆయనకి మనం డిప్యూటీ స్పీకర్ ఇద్దామని చెప్పి అనుకుని ఉండొచ్చు. బాధపడలేదా మీరు? నాకెందుకు బాధ, నాకు వచ్చిందిగా మంచి ఉద్యోగం. సార్ అసలు మీతో మళ్ళీ నేను ఇంటర్వ్యూకి రాను సార్, మీరు అన్ని అబద్ధాలు చెప్తున్నారు సార్. నేను ఇంకా మీరు అన్ని నిజాలు మాట్లాడతారు అనుకుని వచ్చారు, కానీ ఎవరితో మాట్లాడినా మాట్లాడకపోయినా నాతో మాత్రం నిజం మాట్లాడతారు నమ్మకం నాకు ఉండేది. బట్ ఇప్పుడు పోయింది సార్. బాధపడలేదు అది? లేదు, నేను మంత్రి పదవి ఇవ్వనప్పుడు ఆ రోజు కొద్ది నిమిషాలు బాధపడ్డా. ఆ రోజు కొద్ది నిమిషాలే, తర్వాత సర్దుకున్నా. ఒక 5 నిమిషాలు మ్యాక్సిమం, 5 నిమిషాల్లో దిస్ ఈజ్ వాట్ ద వరల్డ్ అని అనుకున్నా. ఐ బికమ్ నార్మల్. ఆ తర్వాత నాకు ఈ పోస్ట్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయాల. ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాలా. ఓకే, అంటే అప్పుడు మనం ఇది ఎక్స్పెక్ట్ చేయం కదా, ఏదో ఉన్న 1-6 పోస్టులు ఎక్స్పెక్ట్ చేయం. మంత్రి అంటే 10 మందిలో ఆటోమేటిక్గా మనం ఉండము అన్న అనుమానం రాలా. ఉండము అన్న అనుమానం రానప్పుడు, లేనప్పుడు ఒక క్షణం ఐ వాజ్ టేకెన్ ఎ బ్యాక్. అది ఆ క్షణం అంటే 5 నిమిషాలు. డిప్యూటీ స్పీకర్ పదవిని ఇష్టంగానే తీసుకున్నారా? ఇష్టంగానే కూర్చుంటున్నారా? ఇష్టంగానే తీసుకున్నా, అందులో డౌట్ అసలు క్వశ్చనే లేదు. చాలా ఇష్టంగా తీసుకున్నాను. నాకు వచ్చినప్పుడు ఎంత గౌరవం ఇచ్చారో వీడియోలో నువ్వు కూడా చూసుంటావు. సీఎం గారు, కళ్యాణ్ గారు, వాళ్ళే కాకుండా ఎవ్రీ సింగిల్ ఎమ్మెల్యే దే హ్యాడ్ కమ్ అండ్ విష్డ్. అది అన్నిసార్లు జరగదు. అన్నిసార్లు మొత్తం హౌస్ అంతా ప్రతి ఒక్కడూ వచ్చి కలవటం అనేది, ఏదో 10 మంది కూర్చోబెడతారు, ఇంకో 10 మంది వచ్చి కలుస్తారు తప్ప, ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ ప్రతివాడు వచ్చి పలకరించారు నన్ను ఆ సీట్లో. సో వాట్ మోర్ ఐ వాంట్? నాకు కావాల్సిందే రెస్పెక్టు, నేను కోరుకునేదే గౌరవం. సో ఆ గౌరవం నాకు వచ్చింది. ఇంతటితో సంతృప్తి పడ్డారని, సంతృప్తి చెందారని నేనైతే అనుకోవట్లేదు సార్, అనుకోను కూడా. ఎందుకంటే మీ వ్యవహార శైలి, మీ మెంటాలిటీ, మీ టార్గెట్స్ నాకు క్లియర్ కట్గా తెలుసు కాబట్టి అంటున్నాను. ఆన్ రికార్డ్ చెప్పండి, సంతోషపడ్డారా, సంతృప్తి చెందారా? ఇది చాలా అనుకుంటున్నారా మీరు? సంతోషపడ్డాను. నన్ను ఆ ఉద్యోగానికి ఆ పదవికి ఎంపిక చేసినప్పుడు, ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పినప్పుడు నేను సంతోషపడ్డాను. మీ టార్గెట్ ఇది కాదు,
నాకున్నటువంటి నాలెడ్జ్, నా గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారము రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చెయ్యరు. అది కూడా ఇందాక చెప్పినాడు చెప్పాడా? గ్రౌండ్ రిపోర్ట్ నేను కూడా కొంత మళ్ళీ మాట్లాడాను ప్రతిదానికి గ్రౌండ్ రిపోర్ట్. సార్. నేను పోటీ చేస్తాను కదా, నన్ను అడగాలి కానీ గ్రౌండ్లో ఎలా తెలుస్తుంది? అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను రాబోయేటువంటి రోజుల్లో మీరు ఉండి నియోజకవర్గంకి పోటీ చేయరు, ఎమ్మెల్యేగా చేయరు. నా అంచనా కరెక్ట్ అయితే నర్సాపురం పార్లమెంట్ స్థానానికి మీరు ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నారు. ఇది మీ అభిలాష, ఎందుకంటే మీ టార్గెట్ సెంట్రల్ మినిస్టర్ అవ్వటం. అవునా? నర్సాపురం నుంచే పోటీ చేయాలని లేదు. అబ్బా, రూట్కి వచ్చారు సార్. అదే నర్సాపురం నుంచే పోటీ చేయాలని లేదంటున్నా. నేను లాస్ట్ టైం కూడా నా కడప ఇచ్చినా పోటీ చేస్తా అని చెప్పా బాబు గారికి. సరే అప్పుడు కుదరలేదు. నేను కడప ఇచ్చినా చేస్తానని చెప్పా. సో నేను ఎక్కడి నుంచి పోటీ చేసినా నెగ్గగలను అన్న కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. అది ఓవర్ కాన్ఫిడెన్స్ కావచ్చు. సో నేను ఎంపీకి వెళ్ళాలి అని గతంలోనూ అనుకున్నాను, జరగలేదు. ఇప్పుడు అనుకుంటున్నాను, జరగవచ్చు, జరగకపోవచ్చు. బట్ డోంట్ రెస్ట్రిక్ట్ మీ ఇన్ యువర్ విజన్ టు నర్సాపూర్. రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తప్ప, ఏమో రేపొద్దున మహిళా రిజర్వేషన్లు వస్తే మహిళా రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు తప్ప ఆ ఓపెన్లో ఉన్న ఎక్కడి నుంచైనా నేను పోటీ చేసే అవకాశం కోసం దట్ వుడ్ బి మై ఫస్ట్ ప్రయారిటీ. అందులో మొహాటం ఉంది. నేను ఎప్పుడో అనౌన్స్ చేశాను కూడా. ఏంటి మీ విజన్లో ఉన్న? నువ్వు సర్వే చేసి తెలుసుకోవాల్సినంత అవసరం ఏం లేదు ఇక్కడ. నర్సాపురం అని చెప్పి క్లియర్గా చెప్పాను కదా సార్, మీరు కాదన్నారు అంతే. అదే నర్సాపురం కాదంటున్నా. ఐఎమ్ ఓపెన్ ఫర్ ఎనీవేర్ ఇన్ ది స్టేట్. సార్ మీకంటూ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ఇక్కడైతే బాగుంటుంది అనుకుంటారు కదా, ఎంపీగా కంటెస్ట్ చేయాలనుకుంటే నర్సాపురంతో పాటు ఇంకేమేమి ఉన్నాయి? నేను లాస్ట్ టైం అయితే ఏలూరు అడిగాను సీఎం గారిని, విజయనగరం అడిగా. సరే మిగిలిన చోట్ల ఎలాగో ఆల్మోస్ట్ నెగ్గి సీట్లో ఉన్నాయి, ఖచ్చితంగా పోయి సీటు కడప ఉంటుంది. సో కాబట్టి కడప ఇమ్మని అడిగా. అది కూడా కుదరలేదు, ఇవ్వలేదు. మరి చివరిలో మా సొంత నియోజకవర్గం, మా స్వగ్రామం ఉన్న నియోజకవర్గం ఇది ఇచ్చారు. ఎందుకని ఎంపీగా కంటెస్ట్ చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎక్కువగా ఎందుకు ఉంటుంది? ఒక రకంగా ఇష్టం కూడా. ఢిల్లీలో ల్యాబింగ్ చేయించనా, లేకపోతే పెద్దలతో పరిచయాలు, కేంద్రానికి చాలా దగ్గరగా ఉండొచ్చు, లేకపోతే మీ స్టేచరు స్టేట్ కాదనుకుంటారా? ఏదైనా అనుకో, ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం. నీకు ఎన్టీ రామారావు ఇష్టం, ఎందుకు నీకు నాగేశ్వరరావు నచ్చలేదంటే ఏం చెప్తాం? నాకు ఎంపీ ఇష్టం. సార్ రాజకీయము పదవులు వేరు సార్, ఇది వేరు. మీరు చెప్పే సినిమాలు, నటులు, అభిమానం వేరు, రాజకీయము పదవులు వేరు కదా. నాకెందుకనో నా చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎంపీ అవ్వాలి అనేది ఎందుకనో అలా ఉందా కోరిక. సో అయిపోయాం కూడా ఎంపీ. సో మళ్ళీ ఒక జాతీయ స్థాయిలో మేజర్ చట్టసభ కాబట్టి, సో అక్కడ యూ కెన్ కంట్రిబ్యూట్ మచ్ మోర్. ఒక జాతీయ స్థాయిలో యూ కెన్ కంట్రిబ్యూట్ మోర్ అని ఒక ఆలోచన ఉంది. బట్ ఇది కూడా ఒక రకమైన మంచి ఎక్స్పీరియన్స్ అయింది, ఎమ్మెల్యేగా ఉంటాం. ఇది కూడా చట్టసభ, అందులోనూ సో సభను నియంత్రించే ద్వితీయ స్థానంలో మరి డిప్యూటీ స్పీకర్ ఉండటం కూడా డెఫినెట్గా ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్. సార్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ ట్రాక్ రికార్డ్ ప్రకారం కొంతవరకు నిజమే. ఏంటి అంటే, బీజేపీతో అంటగాగినటువంటి పార్టీలకి భవిష్యత్తు ఉండదు, రాబోయేటువంటి రోజుల్లో టీడీపీ జనసేన పరిస్థితి కూడా అంతే అవుతుంది. ఎగ్జాంపుల్ ఏక్నాథ్ షిండేని, అలాగే నితీష్ కుమార్ని తీసుకొచ్చారు. నిజమే, అలా ఉంటుందా పరిస్థితి రాబోయే రోజుల్లో? అదే ఆయన పర్సెప్షన్ అండి. మీ పర్సెప్షన్ ఏంటి? నా పర్సెప్షన్, నేను కూటమిలో సభ్యుని, నా పర్సెప్షన్ ఏంటని అడిగితే నా పర్సెప్షన్ కూటమి పార్టీలో సభ్యుడిగా డిఫరెంట్గా ఉంటుంది. ఆయన పర్సెప్షన్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి గారికి అదొక మేజర్ పార్టీ కాబట్టి, సో వారి చెట్టు నీళ్ళలో ఎదగో అన్న ఇంప్రెషన్లో ఆయన ఉండి ఆయన మాట్లాడుతున్నారు. దట్ ఈస్ హిస్ వెర్షన్. ఆయన వెర్షన్ మీద నా అభిప్రాయం అడిగితే నేను చెప్పలేను. నా అభిప్రాయం అడిగితే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ పార్టీ. సో
దినదిన ప్రవర్ధమానం అవుతుంది. ఓకే, మొన్న కొన్ని సీట్లు తగ్గినాయి. తగ్గినప్పటికీ మళ్ళీ ఆ తర్వాత మరి కొన్ని ఎలక్షన్స్లో స్ట్రాంగ్గానే ఉన్నారు. రేపు జరగబోయే వీటిల్లో వాళ్ళు అస్సాం నిలబెట్టుకోవచ్చు డెఫినెట్గా. ఇక్కడ మరి టఫ్ ఫైట్ ఉందంటున్నారు. తమిళనాడులో కూడా మరి బీజేపీ అండ్ ఏడీఎంకే ఒకప్పుడు మైనస్లో ఉంది, ఇప్పుడు దే ఆర్ ఆల్మోస్ట్ నెక్ టు నెక్ అంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. మీ అజంప్షన్ ఇంత బలంగా ఉంది కాబట్టే బీజేపీ అంత బలంగా ముందుకెళ్తుందన్న నమ్మకం ఉంది కాబట్టే బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారా? అసలు బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నం చేయవలసిన అవసరం నాకు ఏమాత్రం లేదు. నేను ఉన్న పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసిమెలిసి అన్యోన్యంగా ఉన్న పార్టీలు. మా కూటమి బలంగా ఉంది, ఉంటుంది. అదే మా నాయకుడు కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కానీ దే హ్యావ్ రీకన్ఫర్మ్డ్ మెనీ టైమ్స్. సో ఇంత స్ట్రాంగ్ కూటమిలో నేనుంటే, ఈ కూటమిలో ఈ పార్టీ కాదు ఇంకో పార్టీలోకి అసలు ట్రై చేయవలసిన అవసరం నాకేంటి? మూడు ఒకటే కదా, ఎందులో ఉంటాయేంటి? అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ అంటున్నారు, రాబోయేటువంటి 15 ఏళ్ళు కూటమి ఉండాల్సిందే, చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండాల్సిందే అని చెప్పి. ఓకే, కానీ టీడీపీతో జర్నీ ఎప్పటికైనా ఇబ్బంది, కుదరదు అని పైకి ఆయన చెప్తున్నప్పటికీ కూడా బీజేపీని ఎక్కువగా దగ్గర తీసుకుంటున్నారు. ఎంత క్లోజ్గా ఉంటే నీకు ఏదో ప్రజల్లోకి వెళ్ళావు, ప్రజలు ఎలా చెప్పారు, లేదా టీడీపీలో ఎవడో చెప్పాడంటే నేనేం చెప్తాను? చాలా స్పష్టంగా చాలా అన్యోన్యంగా ఉన్నారు సార్. అన్యోన్యత పైకి కనిపిస్తోంది, కానీ కనపడతలేదు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు కోసం డిమాండ్ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నట్టున్నారు. తిరుమల లడ్డు కల్తీ ఆరోపణలు వచ్చినప్పుడు ఏకంగా దీక్ష చేశారు, అమ్మవారి మెట్లు కడిగారు. జనసేన సిద్ధాంతం అది కాదే? బీజేపీ సిద్ధాంతాన్ని పూచుకుంటున్నట్లు కాదా అది? నేను నా కూటమి నాయకుల అభిప్రాయం గురించి నేను మాట్లాడను. వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు, మళ్ళీ కావాలంటే వాళ్ళే చెప్తారు తప్ప వాళ్ళ అభిప్రాయం మీద అభిప్రాయం చెప్పటం అనేది అసలు మంచి పద్ధతే కాదు. నేను ఆ కాంట్రవర్సీలోకి నువ్వు లాగినా రాను. ఇక్కడ ఇంకొక ఆరోపణ ఉంది, మీరు కూడా పవన్ కళ్యాణ్ ట్రాప్లో పడ్డారు అని. నేను పవన్ కళ్యాణ్ గారి ట్రాప్లో ఇప్పుడు కదా బాబు, ఆ తొలి ప్రేమ సినిమా ఇప్పుడే పడ్డా. తొలి ప్రేమ చూసి ఆయనతో ప్రేమలో పడిపోయారు. పడ్డాం, ఏం చేయము, పడ్డాం. అది సినిమా, అది నటన. కానీ ఇప్పుడు అంతా మొత్తం అంతా రాజకీయము. అదే ఒకసారి వచ్చిన అభిమానం, మరి అతను రాజకీయ నాయకుడైనా అభిమానం ఉంటుంది. అలాగ లైక్ చేస్తాను, ఇలాగ లైక్ చేయను అని కాదు కదా. ఒకసారి ఒక అభిమానం ఉన్నప్పుడు జనరల్గా అభిమానం అలాగే ఉంటుంది. సార్, ఏపీలో అన్డౌటెడ్గా నడిచేది కుల రాజకీయమే, కానీ కొన్నాళ్ల నుంచి మత రాజకీయం ఎక్కువగా నడుస్తోంది అనేటువంటి ఆరోపణ ఉంది. కొన్ని సందర్భాలు నిజమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మతం గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మతం గురించే మాట్లాడుతున్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో కులం నడుస్తుందా, మతం నడుస్తుందా రాజకీయ పరంగా? కులం అన్నది జనరల్గా అంతర్లీనంగా ఉంటుంది. కుల రాజకీయం మంచిది కాదు. బట్ అయినా కులమే నడుస్తుందంటే ఇక్కడ చంద్రశేఖరరావు గారిది 0.4%. మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు వరుసగా. మరి ఈ కులం నడవాల మరి. సో ఆల్వేస్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. సార్, 2 ప్రశ్నలతో ముగిస్తాను సార్. మీకు పివి సునీల్ కుమార్కి మధ్యలో వైరం మొదట్లో రాజకీయంగా ఉండేది. రోజులు గడుస్తున్న కొద్దీ బాడీ షేమింగ్ ఆరోపణలు, కామెంట్లు మీ ఇద్దరి మధ్య నడుస్తున్నాయి. ఆయనేమో మిమ్మల్ని కాటి కాపరి అంటారు, మీరేమో ఆయన్ని ఆఫ్ సూట్ అది అని చెప్పి అంటూ ఉంటారు. జనాల్లో పలుచనవుతున్నాము అనేటువంటిది మీకు కానీ ఆయనకు కానీ లేదా సార్? మీ వర్షన్ మీరు చెప్పండి. ఏమని డెఫినెట్గా నువ్వు అన్న దాంట్లో పాయింట్ ఉంది. కానీ బరి తెగించి ఒకడు మాట్లాడినప్పుడు మూసు కూర్చుంటాం సమంజసం కాదు అని ఒక మెసేజ్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. సో బురదలో పందితో కొట్లాడటం డెఫినెట్గా
సరైన ఇది కాదు. ఆ బురదలో పంది మీదకి వస్తున్నప్పుడు పక్కకి నెట్టవలసిన అవసరం ఉంది. వేటాడే ఎక్కర్లేదు, పక్కకి నెట్టవలసిన అవసరం ఉంది. మరీ మీదకి వస్తున్నప్పుడు. ఉండి నియోజకవర్గంలో నకిలీ దళితులు, నకిలీ క్రైస్తవుల పని పడతానని మీరు ఓపెన్గానే చెప్తున్నారు. మీరేం భయపడాల్సిన పనేం లేదు, మీ వెనక మేమున్నామని చెప్పి లిబరేషన్ కాంగ్రెస్ చీఫ్ విజయ్ కుమార్తో పాటు చాలామంది కూడా చెప్తూ ఉన్నారు. ఏంటి మీరు దండయాత్ర ప్రారంభిస్తారా, ఆపేస్తారా? లేదు, ఇది తను పాపం ఎందుకనో ఈజ్ మిస్గైడింగ్. ఇప్పుడు మేము ఆల్రెడీ ఇలాగే ఒక అతను జోసెఫ్ అని ఇలాగే దొంగ కంప్లైంట్లు ఇస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రుల సమాధులు, క్రిస్టియన్ సమాధులు ఇద్దరే ఉన్నాయి. ఒక తల్లిగారిదే కాదు, సునీల్ కుమార్ లాగా తల్లి తండ్రి ఇద్దరిది కూడా అక్కడే ఉంది. వాళ్ళ చర్చ్ రికార్డులన్నీ క్లియర్గా ఉన్నాయి. వాళ్ళ చర్చిని కూడా నిర్మాణంలో పాలు పంచుకొని అందులో సెక్రటరీగా ఉండి ఇవన్నీ ఉంటే ఆ ప్రూఫ్లన్నీ పెట్టి ఎప్పుడో సంవత్సరం క్రితమే వారి సర్టిఫికెట్ని తొలగించడం జరిగింది. ఈయనేమో నీ దగ్గర బాప్టిజం సర్టిఫికెట్ ఉండి నీకు నీవే క్రిస్టియన్ అని చెప్పి నువ్వు చెప్పుకుని ఇవన్నీ ఉంటే తప్ప నీ పేరు జాన్ అయినా, నీ భార్య మేరీ అయినా, నువ్వు రోజు చర్చికి వెళ్ళినా, నేను క్రైస్తవుడినా అని డిక్లేర్ చేయనంతసేపు నీ సర్టిఫికేట్ ఏం కాదు, నువ్వు ఇలాగే కంటిన్యూ అయిపోవచ్చు అని చెప్పి అతను చెప్తున్నాడు. అకార్డింగ్ టు మీ దట్ ఈస్ రెడిక్యులస్. ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు తీర్పులో కూడా చాలా స్పష్టంగా హూ ఎవర్ ప్రొఫెసర్స్ అది చాలు, వాడికి సర్టిఫికేట్ ఉన్నా ఎస్సీ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఇచ్చినప్పటికీ కూడా అది చెల్లదు అని చాలా స్పష్టంగా చెప్పారు. సో అలాగే మిస్గైడ్ చేయటం అనేది అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదో పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటున్నప్పుడు నిజాలు చెప్పు, ఎందుకు పచ్చి అబద్ధాలు చెప్తావు? అలా ఉందా ఎక్కడైనా? ఎక్కడా లేదు. నువ్వు దానికి ఒక గెజెట్ కూడా పబ్లిష్ చేయాలి. ఎవరన్నా మతం మారిన వాళ్ళు గెజెట్లు కూడా వేస్తున్నారా? సో అలా ఏదో తనకు తోచింది తను చెప్పాడు. అది కుదిరితే గైడ్ చేయి. చట్టం ఎలా ఉందా, నువ్వు మారిపోతే క్రిస్టియన్గా మారిపో, మంచిది, లేదంటే అలా ఉండిపో అని నిజం చెప్పాలి. కానీ ఈ రకంగా పచ్చి అబద్ధాలు చెప్పి మరి తోటి వారిని అలా మోసం చేయటం కరెక్ట్ కాదు. సార్, ఇప్పటికే రామాలయ నిర్మాణం, అక్కడ గొంతేనమ్మ గుడి డిమాండ్ మొత్తం అంతా కూడా చాలా పెద్ద ఇష్యూ నడుస్తోంది. ఎవరో ఒకరు తగ్గాలి, కానీ ఎవరు తగ్గుతున్నట్లుగా కనిపిస్తలేదు. ఇక్కడ సంధి అవసరం, రాజీ అవసరం. ఈ వివాదాన్ని ఎవరు తగ్గుతారు? తగ్గటం ఏంటంటున్నా, మేము గుడి కడుతున్నాం, గుడి స్థలంలో గుడి కడుతున్నాం, ఎవరు తగ్గుతాడు? ఎవరితోటి ఉంది అక్కడ ఫైటు? నా ప్రాంత ప్రజలతో లేదు. హైదరాబాద్లో గోల్ఫ్ ఆడుకుని సునీల్ కుమార్కి, రాజమండ్రిలో ఉన్న హర్ష కుమార్కి, ఇంకెక్కడో ఉన్న ఇంకెవడో కుమార్కి తిరుపతిలో పోటీ చేసి 4,000 ఓట్లు వచ్చిన లిబరేషన్ పార్టీ అతనికి ఆ ఇబ్బంది ఉంది. మా ఏరియాలో ఎవరికి ఇబ్బంది లేదు. అక్కడ ఉన్నోళ్ళు మేము క్రైస్తవులము, మాకు ఇది అక్కర్లేదు అంటే ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఎంతమంది హిందువులు ఉన్నారు, సర్టిఫికేట్లు చూసి ఆ మెజారిటీ హిందువులు ఉంటే చేస్తాం. మేమందరూ హిందువులే అంటున్నారు. అలా నేను క్రైస్తవుడిని కాదు అంటున్నారు. క్రైస్తవులు కాదు అన్నప్పుడు రామాలయం కడితే తప్పేంటంటే మీ క్వశ్చన్. కామన్ సెన్స్. కానీ రెండు వైపులా సెన్స్ మిస్ అయ్యి న్యూ సెన్స్ అవుతుంది, అదే ఇబ్బంది అవుతుంది. అసలు నీకు సంబంధం ఏంటా? అదో గొడవ, మా ఊర్లో గొడవ, మీరందరూ తయారయ్యారు. ఎక్కడెక్కడ బయట ఎవరు మాట్లాడినా ఎవరు అడిగినా ఇదే ఇంతే అంటారా? బుల్డోజ్ చేస్తారా? ఏంటి మరి లేకపోతే ఏంటి నీకు సంబంధం? మీడియా మా ఊర్లో ఉన్న రాముడు గుడి ప్లేస్లో మేము రాముడు గుడి కడతానంటే ఎవరికాడు వచ్చేసి ఆకివీడు వచ్చేసి పరిశీలిస్తాను, ఎక్కడో అండమాన్ నుంచి వాళ్ళు వచ్చి పరిశీలిస్తానంటే ఏంటి మీకు సంబంధం? మా ఊర్లో మా గుడి, ఆ గుడి పాడుపడిపోయింది, తీసి గుడి కట్టుకుంటున్నాం. ఎవడెవడో ఎక్కడెవడో వచ్చి ఏదో మాట్లాడతాడండి. అసలు ఏంటి మీకు సంబంధం? యుద్ధ వాతావరణం లేకుండా శాంతి మధ్యలో కట్టమనేగా సార్ ఎవరైనా చెప్పేది.
యుద్ధ వాతావరణం ఎక్కడుందా? ఊరికే బయట వాళ్ళు వచ్చేసి ఏదో క్రియేట్ చేసాము, యుద్ధం అని మీరు అనుకుంటే సరిపోద్దా? యుద్ధం లేదు, గడిది గుడ్డు లేదు, ప్రశాంతంగా గుడి కట్టుకుంటాం అక్కడ. సార్ అంతా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటాను. అంతా ప్రశాంతంగా, అన్నిటికన్నా మీరు ప్రశాంతంగా అంతా ఉండాలని కోరుకుంటాను. ప్రశాంతంగా, అంతా హాయిగా ఉండును. దేవాలయము బ్రహ్మాండంగా నిర్మిస్తాము, రామాలయం చక్కటి నల్ల రాతితో. ఇనాగ్రేషన్కి అందరినీ పిలుస్తాం, అన్ని మతాల వారిని కూడా ఆహ్వానిస్తాం. ఈ మనసులో పెట్టుకొని మమ్మల్ని కూడా పిలవకుండా ఉండరుగా? నిన్ను ఖచ్చితంగా పిలుస్తా. సార్ వస్తాను తప్పకుండా, మళ్ళీ కూర్చుందాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.